రాష్ట్రంలో రాజకీయాలు, మత విశ్వాసాలు, అలాగే బయట పరిణామాలు ఎలా కలగాపులగం అయిపోతున్నాయి. సోషల్ మీడియా వల్ల కావచ్చు, మీడియా వల్ల కావచ్చు, రాజకీయ పార్టీల యొక్క ఉద్రిక్త వ్యూహాల వల్ల కావచ్చు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు జరుగుతాయి. అప్పటికి ఖచ్చితంగా వాతావరణం మామూలుగా ఉండకూడదు, ఒక విధమైన ఉద్రిక్తత కావాలి. ఇప్పుడు శంబాలా పట్టణం అనేది ఢిల్లీకి దగ్గరగా 135 కిలోమీటర్లు ఉంటుంది. లక్నోకు 300 కిలోమీటర్లు ఉంటుంది. ఇట్ ఈస్ మోర్ క్లోజ్ టు ఢిల్లీ ఎన్నికలు కూడా ఎలాగో జరుగుతున్నాయి. కాబట్టి ఇటు బీజేపీ కోణంలో చూసినా, అటు సమాజ్వాదీ పార్టీ కూడా యూపీలో ప్రధాన పార్టీ అది. కాబట్టి సమాజ్వాదీ పార్టీ వీళ్ళిద్దరికీ కూడా దీన్ని పెంచుతూ వస్తున్న పరిస్థితి. కానీ దీంట్లో ముఖ్యమైన అంశం ఏంటంటే వాసుదేవ్ గారు, 1991 ప్రార్థనా స్థలాల చట్టం అనేది ఒకటి మనం ఆమోదించాం. బాబ్రీ మసీదు విధ్వంసానికి ముందే అది. ఏంటి, ఒక్క అయోధ్య మినహా మిగిలిన అన్ని చోట్ల ఈ యథాతథ స్థితి, ఇప్పుడు ఆ ఆలయాలు ఎలా ఉన్నాయో అలాగే ఉండాలి. వాటిలో ఎలాంటి అల్లర్లు లేకపోతే ఎలాంటి వివాదాలు మనం ఇంకా తీసుకోకూడదు అని అన్ని పార్టీలు, ఒక్కరు కాదు, పార్లమెంటు ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చినప్పుడు అవి ఎలా ఉన్నాయో ఆ పరిస్థితిని మనం తీసుకోవాలి అని. ఆ తర్వాత అయోధ్యలో బాబ్రీ మసీద్ విధ్వంసం జరిగింది, రామాలయం వచ్చింది, సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది, చాలా పరిణామాలు జరిగాయి. మోదీ కూడా 3వ సారి ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. ఇదంతా అయిన తర్వాత ఎందుకు ఇన్ని మసీదులు, ఇన్ని వివాదాలు మళ్ళీ కొత్తగా వస్తున్నాయి? అది కర్ణాటకలో వస్తాయి, ఇంకా యాగర్కి హైదరాబాద్లో కూడా అట్లాంటివి ఒకటి అలా వస్తున్న పరిస్థితి. వచ్చి ఉండకూడదు కదా. మత విశ్వాసాలు ఎలా ఉన్నాయి, ఎవరేం చేశారు అనేది వేరే విషయం. కానీ ఇప్పుడు శంబాలాకు వచ్చింది. శంబాలా మీరు ఇందాక నాగార్జున్ని చూపిస్తున్నట్టుగా కల్కి అనే ఆయన అక్కడ పుడతాడు అని చెప్తుంది అని విశ్వాసం. కల్కి టు స్క్రిప్ట్ వర్క్ కోసం అదే కదా. ఇప్పుడు మీరు నాగాశ్విన్ చెప్పిన దాన్ని కనుక చూస్తే, ఆయన కథకు ముందు సినాప్సిస్ అనేక వీడియోలు ప్రమోషన్లు చేశారు. శంబాలా అనేది నొక్కి చెప్పడం మీరు చూస్తారు. శంబాలాలోనే అది అంతా జరుగుతుంది. అందుకనే ఇప్పుడు ఇక్కడేమో అదేది ఆ పైన ఒకటి ఉంటుంది కదా, 3 కదా. కాశీ ఏమో అతి పురాతనమైన చివరి నగరంగా కాశీ ఉంటుంది. ఇంకోటి ఏమో టౌన్షిప్ లాంటిది ఒకటి, దానికి ఏదో పేరు ఉంది కదా, అదొకటి ఉంటుంది, ఇదొకటి. ఈ మూడింటి మధ్యలో ఆ కథ నడుస్తుంది. సో శంబాలా అనే పేరు అంతకుముందు కూడా పురాణాల్లో అమ్మే వాళ్ళకి కొంత తెలిసినా కానీ ఈ సినిమా తర్వాత అది చాలా పాపులర్ అయిపోయింది. కానీ అంటే ఎక్కువ నమ్మేది శంబాలా అనేది హిమాలయాల్లో ఉంది, ఉత్తరాఖండ్ పైన ఎక్కడో. యోగులకు కానీ సాధ్యం కాదు అక్కడికి వెళ్ళటం అనేది ఒక నమ్మకం. చూసిన వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు. శంబాలా అనేది నేను కూడా పోస్ట్ పెడితే చాలామంది నాకు ఇది హిమాలయాల్లో ఉంది అన్నారు. కాబట్టి ఎవరైనా ప్రకటన చేస్తారా? నేను అడుగుతున్నాను, మీరు అన్న ప్రకారం ఎవరన్నా సనాతన ధర్మానికి లేకపోతే హిందూ ధర్మానికి ప్రాతినిధ్యం వహించేవాళ్ళు ఈ మసీదు ఉన్న ఈ శంబాలా ఆ శంబాలా ఒకటి కాదు ఎందుకంటున్నాను. నేరుగా అనొచ్చు కదా, పవన్ కళ్యాణ్ గారు చేస్తారని అడగచ్చు కదా. ఎవరు? పవన్ కళ్యాణ్ కూడా చేయొచ్చు. పవన్ కళ్యాణ్ అంటే ఆయనేమి దాని మీద అథారిటీ అని చెప్పలేరు. కాబట్టి ఇప్పుడు నాగార్జున చేస్తారా పోనీ మీరు చెప్పినట్టు అక్కడికి వెళ్తే మరి ఈ శంబాలా అది కాదని. రెండో విషయం, ఇవి లెజెండ్స్ అంటారండి, ఇతిహాసం. ప్రజలు రకరకాలుగా నమ్ముతుంటారు. రాముడు ఇక్కడ పుట్టాడు అంటారు, గరుత్మంతుడు ఇక్కడికి వచ్చాడు, అమృత బిందువులు ఇక్కడ లే పక్షి అని రాముడు అన్నాడు. కాబట్టి ఇక్కడ వినుకొండ అంటే మళ్ళీ అక్కడ కూడా అదే కథ చెప్తారు. మీరు గుంటూరు వాళ్ళు కదా, మళ్ళీ జటాయువు ఇలా పడింది అని. కాబట్టి వీటి మధ్య ఏముండదు. ప్రజలు నమ్మకాలు ఇవన్నీ కొన్ని తరాల తరబడి అలా సాగుతుంది. 100 నుంచి 150 దాకా దక్షిణ కాశీలు ఉన్నాయి. దక్షిణ నిజమే కదా. ఈశ్వరుడు ఒకటి ఏంటంటే అనార్య దేవుడు, అంతకుముందు నుంచో ఆది దేవుడు అంటారు. ఆది భిక్షువు వాడిని ఏమి అడిగేదని, ఎప్పటి నుంచో ఆది దేవుడు. కాబట్టి అలాంటివి ఉంటాయి నమ్మకాలు. ఇక్కడ సమస్య ఏంటి, శంబాలా మసీదులో అది వస్తుంది. ఈ మసీదు మళ్ళీ సేమ్ స్టోరీ. అంటే నేను ఇక్కడ చూస్తుంది ఏంటంటే రిపీట్ ఆఫ్ బాబ్రీ మసీద్ ఇన్సిడెంట్. బాబ్రీ మసీదు బై రామ్ జన్మభూమి అన్న అయోధ్య వివాదం లాంటిది అదే ఉత్తరప్రదేశ్లో రెండోది సృష్టించబడుతున్న సూచనలు ఛాయలు ఇక్కడ కనిపిస్తాయి. ఎందుకనంటే ఇక్కడ మసీద్, ఇక్కడ హరిహర మందిరం ఉండింది 16వ శతాబ్దంలో. దీన్ని బాబర్ విధ్వంసం చేసినందువల్ల ఈ మసీద్ అప్పటి నుంచి వచ్చింది. కానీ మా కల్కి ఇక్కడే పుడతాడు, ఈ మసీదును మళ్ళీ సర్వే చేయాలి అని వాళ్ళు అడిగారు. లోకల్ కోర్టు అనుమతి ఇచ్చేసింది, మేజిస్ట్రేట్.
ఒక సర్వే చేశారు, అది అంతగా గమనించకుండా వెళ్ళిపోయింది. కానీ మళ్ళీ సర్వే చేయడానికి వెళ్ళేసరికి ఇప్పుడు నిరసనలు తెలపటము ఈ పరిణామాలన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఏమైంది, సుప్రీంకోర్టు కూడా మధుర కాశీ ఈ వివాదాలు వచ్చినప్పుడు వాళ్ళు కొత్త ఇంటర్ప్రిటేషన్, కొత్త వ్యాఖ్యానం చెప్పారు. ఆ యథాతథ స్థితిని ఉంచాలి అంటే దాని అర్థం ఎక్కడైనా నిజమైన వివాదాలు ఆధారాలు ఉంటే చూడకూడదని కాదు అని. సో నేను అనుకుంటాను 1991 ప్రార్థనా స్థలాల చట్టం అనే దానికి సుప్రీంకోర్టు ఒక మెలిక పెట్టింది, ట్విస్ట్ ఇచ్చింది. మళ్ళీ అదే ఉత్తరప్రదేశ్లో, అందుకే మళ్ళీ అదే బాబర్నామా అవే పేర్లు అవే వాటితో మళ్ళీ ఇంకొక మసీదుని కనుక్కున్నారు. అక్కడ గొడవ అయింది, ప్రాణాలు పోవడం, గాయపడడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఇది వాంఛనీయం కాదు. కానీ నిజంగా బాబర్నామాలో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయా? బాబర్నామాలో ఉన్నాయనుకోండి. ఇప్పుడు 1991 చట్టం చెప్పేది ఏంటి, ఇప్పుడు దీని కింద అది ఉంది, దాని కింద ఇది ఉంది, చదువుకుంటూ పోతే దేని కింద ఏది ఉందో మనకు తెలియదు. ఇప్పుడు అమరావతిలో అమరలింగేశ్వర స్వామి ఆలయం కింద బౌద్ధ ఇది ఉండేది అంటారు. ఇప్పుడు దీనికి ఈ దేశంలో భిన్న మతాలు భిన్న దశల్లో పరిఢవిల్లినటువంటి దేశం. పైగా ఆ రాజులు ఏ రాజైనా కానీ వాడి రాజ్యం కోసం వాడు యుద్ధం చేసాడు, కానీ వాడికేమీ మతపరమైన భక్తి ఉండి కాదు. మీకు విషయం, ఈ మత మార్పిడిల గురించి ఇంతగా చెప్తుంటారు కదా, బ్రిటిష్ వాళ్ళు కూడా వాళ్ళు స్థిరపడే వరకు మాత్రమే ఈ మిషనరీలను వాడుకున్నారు. స్థిరపడిన తర్వాత అసలు వాళ్ళ మీద చర్యలు, అరెస్టులు కూడా చేశారు ఫాదర్లను. ఎందుకంటే స్థానిక ప్రజలకు ఇబ్బంది కలిగించి మన పరిపాలనకు ముప్పు తెచ్చుకోకూడదని. కాబట్టి ఇక్కడ సమస్య అంతా ఒకటేనండి, అది ఏం జరిగింది ఏంటి అనేది 100 ఏళ్ల కింద జరిగినటువంటి విషయం. ఒక చట్టం ఉంది, ప్రశాంతంగా ముందుకెళ్ళాలని నిర్ణయించుకున్నాక మళ్ళీ ప్రతి చోట సర్వే చేయడం మొదలు పెడితే ఇప్పుడు ఒక 6 డజన్ ఉన్నాయి ఆ విధంగా. హైదరాబాద్లో భాగ్యలక్ష్మి ఆలయము, చార్మినార్తో సహా ఇంకా చెప్పడానికే వీల్లేదు. చిన్న చిన్న పట్టణాల్లో కూడా వీటిని తెచ్చే అవకాశం ఉంది. అందుకనే అంటే మీరు ఇదొక హెచ్చరిక. రెండవదేమో ఈ సినిమాలు వీటన్నిటిలో కూడా తమ కమర్షియల్ దీనికోసం పూర్తి వివరాల్లోకి పోకుండా ఒక ఇంప్రెషన్స్ జనంలో కనుక కలిగించవచ్చు పార్ట్ 2 అంటారు. అంతే కదా, అయిపోతుంది కదా ఇంకా. కాబట్టి మీరు అన్నట్టు ఆయన కనుక అక్కడికి పోతే నాకు ఇంకా తెలీదు, అవన్నీ ఇంకా ఆకర్షణ పెంచి ఇంకా ఇవన్నీ మీరు ఎప్పుడు కూడా అంత వివరాలకు పోయే ఓపిక అవకాశం మామూలు సాధారణ ప్రజలకు ఉండదు. వాళ్ళు ఉద్రేకాలతో వాళ్ళు కొట్టుకుపోతారు. అప్పుడు ఉత్పాతం అంటారే, ఒక విధమైన ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. కాబట్టి నా ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సకాలంలో జోక్యం చేసుకొని ప్రశాంతతను నెలకొల్పడానికి, ఇలాంటి సరికొత్త తగాదాలు వివాదాలు రాకుండా చూడటానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నది ముఖ్యమైన. అంటే కెన్ ఐ టేక్ ఎ రిఫరెన్స్ అండి మీరు చెప్పిన ఆ ఇన్ఫరెన్స్? ఇప్పుడు హిందూ ఫాసిస్ట్ శక్తులు ఏమన్నా దీన్ని అడ్వాంటేజ్గా తీసుకునే అవకాశం ఉందా? బీజేపీని 2 రాష్ట్రాల్లో బీజేపీ ఆ ఓటు పోలరైజేషన్ కోసం సహకరించి బీజేపీ గెలిచేలా చేయటం కానీ? మీరే ఫ్యాసిస్ట్ శక్తులు అనే పదం వాడితే చాలా మంచిదే, కానీ తప్పనిసరిగా మత రాజకీయాలకు ఎందులోనే ఉంటారు. హిందూ మత రాజకీయాలకు, హిందుత్వ రాజకీయాలకు, హిందుత్వ ఇస్ నాట్ హిందూ మతం కదా, హిందుత్వ రాజకీయాలకు దీన్ని ఒక సాధనంగా చేసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. వీటిని వ్యూహాత్మకంగా పెంచే అవకాశం ఉంది. వాళ్ళ చేసిన మరుక్షణం ఓవైసీ గారు ఇప్పటికే ప్రకటన చేశారు, వీళ్ళు రంగంలోకి దిగుతారు. ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ యూపీలో ప్రధాన ప్రత్యర్థి కాబట్టి సమాజ్వాదీ పార్టీ ఎంపీ ఒక ఆయన అరెస్ట్ చేయడమో ఏదో చేసి ఈయన ఇవన్నీ రెచ్చగొట్టాడని ఆయన మీద కేసు పెట్టడం కూడా జరుగుతుంది. కానీ కీలకమైన వైరుధ్యం యోగి ఆదిత్యనాథ్, నరేంద్ర మోదీ గారి మధ్యలోనే ఉంది. ఆదిత్యనాథ్ రేపు పొద్దున రంగంలో కీలకమైన ఏకైక ప్రత్యామ్నాయ, అంటే నిజానికి పవన్ కళ్యాణ్ వర్సెస్ యోగి ఆదిత్యనాథ్ అనాలి. జన సైనికులేమో పవన్ కళ్యాణ్ అంటున్నారు. నాకు ఉదయాన్నే ఎవరో తెలుగుదేశం నాయకుడు మిత్రుడు ఫోన్ చేశాడు, నిన్న మన చర్చ ఇదంతా చూసాడట, పవన్ కళ్యాణ్ గురించి మీరు కొంచెం ఇదిగా చెప్తానండి, వాస్తవికంగా చాలా హైప్ వస్తుందని అంటున్నారు. అంటే రాజకీయ శక్తులు ఎలా ఉంటాయో మీరు చూడండి. కాబట్టి యోగి ఆదిత్యనాథ్ ఈజ్ అవుట్ టు ఫార్మెంట్ ఒక విధమైన తగాదాలు, అక్కడ వివాదాలు పెంచే వాతావరణం తప్పకుండా ఆ సమస్య ఉంది. ఆ తర్వాత కుల సమస్య, ఇవన్నీ కూడా దళితుల మీద దాడులు ఇట్లాంటివి కూడా వస్తాయి. సమస్యలు కూడా అన్నీ ఉన్నాయి అక్కడ. ఇప్పుడు అంతకుముందు కూడా జర్నలిస్టుల మీద, మీరు జర్నలిస్టులు చూడండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది చాలా చిన్నది. యూపీ ప్రభుత్వం అంతకుముందు కేసులు పెట్టి జైలు పంపితే సుప్రీంకోర్టు వాళ్ళని విడుదల చేసింది. పోస్ట్ పెడితేనే ఏమైందయా ప్రజాస్వామ్యంలో, పోస్ట్ పెట్టారు చర్య తీసుకోండి అని. కానీ నిజానికి క్యారెట్ అండ్ స్టిక్ అని
యోగి ఆదిత్యనాథ్ 8 లక్షల రూపాయలు ఇస్తాను అని ఆ ప్రభుత్వం ఒక బిల్లు పెట్టింది. ప్రభుత్వ కార్యక్రమాలకు సానుకూల ప్రచారం కల్పించిన యూట్యూబర్లకు 8 లక్షల వరకు ఇచ్చే అవకాశం ఉందని వాళ్ళు ఇది ఓపెన్ ఆఫర్. ఉపాధి అవకాశాలు పెంచుతున్నాడు సార్. అదే ఆయన ఉపాధి, స్వయం ఉపాధి అంటారే ఆ విధంగా. కాబట్టి ఈ క్రమంలో సంబాల్ అనేది వచ్చింది. కలికాలం కదా, కలికాలంలో కలికి ఎక్కడైనా పుట్టొచ్చు, ఎక్కడైనా అన్ని చోట్ల కలికాలమే. కాబట్టి కలిని నమ్ముతారా సార్? ఏది కమ్యూనిస్టులు కలిని నమ్ముతారా? కలి ఏముంది ఏ సమయంలో అయితే నిన్న నేను చెప్తున్నానే శూద్రులు ఇదంతా చెప్తున్నప్పుడు శ్రామికుడు అని వివేకానందుడు అర్థం చెప్పినట్టుగా ఒక విధంగా లాభం తప్ప ఇంకా ఏ ఆలోచన లేకుండా మనుషులు వ్యవహరించే కాలం. మానవత్వం కాస్త దెబ్బతినిపోయి, మానవ సంబంధాలు దెబ్బతిని, దోపిడీ బాగా పెరిగిపోయి ఇప్పుడు వేరే వాళ్ళు ఎందుకంటే తల్లిదండ్రులను వీళ్ళని పట్టించుకోకుండా ఎవరైనా వీరబ్రహ్మేంద్ర స్వామి ఎప్పుడో చెప్పాడని ఉంటారు ఇవన్నీ. అందుకని కల్కి చెప్పాడా, వస్తాడా, వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పాడా, లేదా నోస్ట్రాడామ్ చెప్పాడా, ఏం చెప్పినా ఒక ఇన్హ్యూమన్ ఎరా అనేది నడుస్తుంది అనేది అందరూ అనుకుంటున్నారు కదా. దానికి ఎవరైనా ఏ పేరైనా పెట్టుకోవచ్చు. నమ్మకం పూనకంగా మారితే తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఇది చాలా అందుకని ఇవి ఇంకా పెంచకుండా కూడా చూసుకోవాలి సినిమా వాళ్ళు కూడా. గవర్నమెంట్ దాని మీద దృష్టి పెడుతుంది. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే ఆల్మోస్ట్ ఎన్నా మాట్లాడుకున్నా ఒక అయోధ్య చాలు కదా, 2 సార్లు 3 సార్లు అధికారంలోకి వచ్చారు. ఇంకా కొత్త అయోధ్యలు ఎందుకు? రాముడు చూసుకుంటాడు మిగిలింది. రాముడు రిలాక్స్ అవుతున్నారు, అందుకని ఇప్పుడు శివుడిని అది కూడా అది. అండ్ నిజాన్ని శివుడిని రీప్లేస్ చేసిన తర్వాతే వైష్ణవము ఇదంతా ఇది ఇంకో చర్చ. మళ్ళీ దాంట్లోకి వెళ్తే మళ్ళీ అదో గొడవ. రైట్, మహారాష్ట్ర ఎపిసోడ్కి వచ్చేప్పటికి ఆల్మోస్ట్ ఫడ్నవీస్ కి గ్రీన్ సిగ్నల్ అండ్ ఆర్ఎస్ఎస్ హెస్ బ్యాక్డ్ ఫడ్నవీస్. వీళ్ళిద్దరూ డెప్యూటీలుగా ఉంటారు. అండ్ ఇప్పటికే శివసేన సంజయ్ రౌత్ వాళ్ళిద్దరి గురించి వ్యాఖ్యానం చేశాడు. వాళ్ళిద్దరూ బీజేపీకి, ఫడ్నవీస్కి బీజేపీకి గులాములు అని. మొత్తానికి సంక్షోభాన్ని 24 అవర్స్లో సమాప్తి చేశారు బీజేపీ హెడ్ క్వార్టర్స్. అసలు సంక్షోభం ఎక్కడుంది వాసుదేవ్ గారు? ఇది కావాలని ఈ మాత్రం నాటకీయత, ఈ మాత్రం డ్రామా హైప్ ఉండకపోతే అసలు బీజేపీ సినిమా రక్తి కట్టదు. అందులో ముంబై అది బాలీవుడ్కు కేంద్రము, ఆర్థిక రాజధాని, అమిత్ షా స్వయంగా రాజకీయం నడిపేటటువంటి చోటు అది. ఒకప్పుడు బాల్ ఠాక్రే ఉండేవాడు, ఆయన ఏం చేసినా చాలా నాటకీయంగా ఉండేది. ఉద్ధవ్కి అంత లేదు కాబట్టి అది ఈయన వచ్చాడు. ఏదైతేమే ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఆఫ్టర్ ఆల్ మెజారిటీ ఇట్ ఈజ్ అరిథమెటిక్. 132 స్థానాలు బీజేపీకి ఉన్న తర్వాత 59 స్థానాలే ఉన్న షిండే ముఖ్యమంత్రి అవటం ఎలా సాధ్యం? అది పోనీ నితీష్ కుమార్ లాగా ఒక పెద్ద దీర్ఘకాల బీసీ ఉద్యమాలు, ఒక జేపీ ఉద్యమం ఇలాంటివి ఏం లేవు ఇక్కడ. ఈయన కేవలం ఒక చీలిక వర్గాన్ని తెచ్చి ఇక్కడ కలిశాడు. అంటే బీజేపీ చాలా స్ట్రాటజిక్గా, వెరీ మచ్ ఇంటెలిజెంట్గా బిహేవ్ చేస్తుంది. వాట్ ఇట్ హాజ్ ప్రామిస్డ్ బిఫోర్ ద ఎలక్షన్స్, మేము ఒక ఓబీసీ క్యాండిడేట్ని సీఎంని చేస్తామన్నారు. మీకు గుర్తుండే ఉంటుంది, సూర్యాపేట సభలో అమిత్ షా మేము తెలంగాణలో గెలిస్తే ఓబీసీ లేదా బీసీ నాయకుడే ముఖ్యమంత్రి అన్నారు. ఈటల రాజేందర్ వీళ్ళందరూ క్లౌడ్ 9లోకి వెళ్ళిపోయారు ఆ దెబ్బకి, ఆ రోజున్న ఊపికి. సరే వాళ్ళు చేసుకోలేకపోయారు, మార్కెట్ చేసుకోలేకపోయారు, కాలేకపోయారు. ఇప్పుడు బీజేపీ ఈజ్ డిసీవింగ్ అండ్ ఈస్ గోయింగ్ బ్యాక్ టు ఇట్స్ బ్రాహ్మిన్ బనియా ఫార్ములా. సమయానుకూలంగా రేట్లు హెచ్చించబడడం, లేకపోతే అప్పుడప్పుడు ఒపీనియన్స్ మార్చనివాడు పాలిటీషియన్ కాజాలడని గిరీశన్ చెప్పినట్టుగా మహారాష్ట్ర సెట్టింగ్లో ఇంత మెజారిటీ వచ్చిన తర్వాత మీరు చెప్పిన బ్రాహ్మణ్ బనియా ఫార్ములా ఫాలో అయితేనే బీజేపీ సర్వైవ్ అవుతుంది. బీసీని పెట్టచ్చు కదా సార్, ఏది ఏమొచ్చింది ఇబ్బంది బీజేపీకి? బీసీ నాయకుడిని మీరు అన్నది నిజమే. వాళ్ళ రాజకీయము, నాగపూర్ కేంద్రము అన్నీ కలిసి రాకపోతే, అది కలిసి వస్తే ఇంక తేడా ఏముంది? అంటే ఇప్పుడు మీరు ఇంకోటి గుర్తించండి. సటిల్గా ఒకటి అబ్జర్వేషన్ ఏంటంటే ఆర్ఎస్ఎస్ హ్యాస్ టేకన్ ఓవర్ ద లీడ్ ఓవర్ మోడీ అనేది నాకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే మాట చెల్లుబాటు కాలేదు ఇక్కడ, మాటే నడిచింది. దట్ ఇస్ ఓకే. అది నిజమే. మోదీ ఎందుకంటే చాలా చోట్ల ఈ ఠాగూర్లు వీళ్ళందరినీ మార్చి బీసీలు తెచ్చి, లేకపోతే వాళ్ళే ఉంటే వీళ్ళంతా చాలా ప్రయోగాలు చేశాడు. మొన్న మెజారిటీ ఎప్పుడైతే రాలేదో అప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మహారాష్ట్రలో కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారు? మేము తీవ్ర ప్రచారం చేసి ఇంటింటికి వెళ్ళి భారతదేశం, హిందూ ధర్మం ఇవన్నీ చెప్పడం వల్ల గెలిచారు అంటున్నారు. అండ్ అగైన్ ఐ టెల్ యూ ఏ పాయింట్, ఎస్టర్డే రేవంత్ రెడ్డి వాజ్ ఆల్సో టెల్లింగ్, మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికల వరకు కాంగ్రెస్ గెలిచింది, కాంగ్రెస్ కూటమి గెలిచింది. సో మోదీ బొమ్మ గెలిచి ఉంటే అప్పుడే గెలిచి ఉండాలి కదా. లోక్సభలో మీరు గెలవలేదు, మీరు దారుణంగా దెబ్బతింటే ఆర్ఎస్ఎస్ పరివారం రంగంలోకి దిగి తీవ్ర ప్రచారం చేసి మేము మిమ్మల్ని మళ్ళీ గట్టెక్కించాము. ఇంకోటి కూడా బీజేపీ రాజకీయం కూడా మీరు చూడొచ్చు.
అంతకుముందు ఉద్ధవ్ ఠాక్రేని కేవలం పొత్తు పెట్టుకోమని బయటికి పంపిస్తే ఆయన పోయాడు, 2 ఏళ్ళు ఆ ప్రభుత్వం నడిచింది. ఇప్పుడు అసలు శివసేన అనే దాన్నే ముక్కలు చేసి ఒక ముక్క వీళ్ళు ఒక ముక్క వాళ్ళు తీసుకొని శివసేన ఇంతకుముందు ఉన్నంత బలంగా ఉండదు. ఇంకా షిండేకి ఎక్కువ స్థానాలు వస్తే రావచ్చు, కానీ ఆయన ఫాలో అవడం తప్ప ఆయనకు వేరే గత్యంతరం లేదు. అలాగే పవార్ ఎప్పుడు అపరచానుకులాగా ఎప్పుడు ఈయన మంత్రాంగము, ఆయనతో రహస్య సమావేశాలు గొడవ ఎందుకు, దాన్ని కూడా 2 ముక్కలు చేసి ఒక ముక్క తెచ్చుకున్నారు. ఇప్పుడు ఏమైంది, షిండే రాకపోయినా అజిత్ పవార్ కలిస్తే కూడా ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయిపోతాడు. తప్పకుండా అజిత్ పవార్ మళ్ళీ షిండేని ముఖ్యమంత్రిని చేయడానికి ఇష్టపడాడు. ఫడ్నవీస్ అంటే ఆయనకి ఇవ్వద్దు అంటాడు. సో అందుకనే మీరు చాలా ముందస్తుగా అజిత్ పవార్ వర్గం ఈ విషయం చెప్పింది. రెండోది రామ్దాస్ అత్వాలే రిపబ్లికన్, ఆయన చెప్పేశాడు మేము ముందే ఫడ్నవీస్ని చేయాలని మేము ఎప్పుడో నిర్ణయానికి వచ్చాము, పెద్ద పార్టీ సహజంగా వచ్చేస్తుంది, ఆ డైనమిక్స్ మారిపోయాయి అన్నాడు. ఇంక ఇప్పుడు షిండే రాజీనామా చేయబోతూ ఆయన ఒక ట్వీట్ పెట్టాడు. ఆ ట్వీట్ ఏంటంటే, నా కోసం చాలామంది వస్తామన్నారు, నా ఇంటి దగ్గరికి రావద్దండి, రద్దీ అయిపోతుంది, ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది అని ఏదో ఇండైరెక్ట్గా పరోక్షంగా జరగబోతుంది, మనం సిద్ధపడండి మీరు అని చెప్తూ అదే సమయంలో తన బలాన్ని కాపాడుకునే ఒక ప్రయత్నం చేశాడు. దీని మీద బీజేపీ వాళ్ళు ఆయన ఎక్స్ప్లెనేషన్ కూడా అడగటం ఇవన్నీ బయటి మీడియా ఏం చెప్పిందంటే, ముఖ్యంగా ముంబై మీడియా షిండే రహస్యంగా సంకేతం పంపించాడు, వాళ్ళందరినీ రమ్మన్నట్టుగా సంకేతాలు పంపించాడని కూడా దీనికి ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు. బట్ ఏదైనా ఫడ్నవీస్ చేయాలని వాళ్ళు వచ్చినా జరిగేది ఏముందండి, ఇందాక ఎస్ ఏం జరగద్దు, ఎమ్మెల్యేలు కొంతమంది వస్తారు. పైగా ఇంకోటి బీజేపీ ఇప్పుడు మళ్ళీ షిండే వర్గాన్ని 2 చేయకుండా ఉంటే ఆయన ధన్యోస్మని అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉండాలి, దండేసి అంతే, ఇంకా వేరే మార్గం ఏం లేదు ఆయనకు. కాబట్టి బీజేపీతో కలిసిన వాళ్ళు కూడా చాలా అప్రమత్తంగానే ఉంటారు ఇక్కడ. నేను ఇందాక అన్నట్టుగా మీకు యూపీ ఎన్నికలు కూడా దృష్టిలో పెట్టుకొని, గుజరాత్ ఎన్నికలు అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు నిర్ణయం చేస్తారు. అందువల్ల వైడర్ ఇంట్రెస్ట్లో చూసినప్పుడు రెండవది అక్కడ కీలక పాత్ర ఫడ్నవీస్. ఒక 10-15 ఏళ్ళ నుంచి ఆయన అక్కడ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ మహారాష్ట్రలో తొలి ముఖ్యమంత్రి అయ్యాడు కదా బీజేపీకి. ఇప్పుడు వాజ్పేయిలు ఎవరున్నా ఠాకరే వెనక నడిచారు, తను ముందు నడిచిన అవకాశం మొదటిసారి తీసుకున్నాడు. ఆ అవకాశం ప్రమోద్ మహాజన్ బతికి ఉండుంటే ఆయనకి దక్కాల్సింది. సో ఈయనకి అవకాశం దొరికింది. ఆయన ఫండ్ రైజర్, ఈయనేమో పవర్ రైజర్ అయ్యాడు ఆయన. కానీ ఒకటి ఉంది, 2014లో కానీ 19లో కానీ ఎవరికి ఎక్కువ స్థానాలు వస్తే వాళ్ళు ముఖ్యమంత్రి కావాలని మా మధ్య ఉన్న అవగాహన అంతర్గతంగానే వాళ్ళు అంటారు. కాకపోతే షిండే వర్గం చెప్పేది ఏంటంటే, మాకు మాట ఇచ్చారు మిమ్మల్ని చేస్తామని, బీహార్ ఫార్ములా అమలు చేయాలంటే బీహార్కు ఇక్కడికి పొంతన లేదు. ఈజ్ ఓన్లీ ఆయన ఒక స్ప్రింట్. నితీష్ కుమార్ అంత ప్రభావశీల వ్యక్తిత్వం ఉన్న నాయకుడైతే కాదు. సో హీ కెనాట్ ఎక్స్పెక్ట్ సచ్ కైండ్ ఆఫ్. అసలు పూర్తి స్థాయి పార్టీ నాయకుడు కూడా కాదు కదా, పార్టీలో చీలిక వర్గానికి ఆయన నాయకుడు. అంతే కదా, ఎవరో తోసేస్తే స్విమ్మింగ్ పూల్లో పడి బయటకు వచ్చినాడు. అక్కడ మళ్ళీ మీరు ఆ మాటకు వస్తే షిండేను కూడా ఈడీని సిబిఐని ప్రయోగించి ఆయన ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలో పెట్టారని అప్పుడు వచ్చినటువంటి వార్తలు. అజిత్ పవార్ సంగతి క్లియర్, అజిత్ పవార్ మీద దాడులు జరగడం అదంతా తెలుసు. అందుకనే కదా ఇప్పుడు ప్రశ్న వేస్తున్నారు, ఇంతమంది మందికి ఈడీలను సిబిఐని పంపించిన వాళ్ళు అదాని గురించి ఇన్ని సమాచారాలు వస్తుంటే అదే నేను చెప్తుంది. రైట్, బహుశా ఫడ్నవీస్ అయిపోతాడు, కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్. మన ఇంకా మీరు అన్నట్టు ఏదన్నా అద్భుతం ఆఖరి నిమిషంలో జరిగితే మోడీకి తిరుగు, ఇంకా మోడీ అని అనుకోవాలి మనం, జరగదు అది. ఇంకా ఆ సిగ్నల్స్ లేవు. ఫడ్నవీస్ పై చేయండి, స్పష్టంగా అర్థమైంది. ఖచ్చితంగా ఇక మీద కూడా ఆర్ఎస్ఎస్ దే పై చేయి కాబోతోంది. వాళ్ళు దిశానిర్దేశం మొదలు పెట్టారు, ఎప్పుడు చేస్తున్నారు, ఇప్పుడు మరింతగా. మొన్న ఒక మాజీ సుప్రీంకోర్టు జడ్జి గారిని అడిగితే చెప్తున్నాడు ఆయన చాలా టాప్ లీడర్స్తో మాట్లాడానండి, తదుపరి అధ్యక్షులు ఎవరో నిర్ణయం చేశాం, మేము ఎవరిని పెడతాము, మేము ఎవరిని పెట్టినా మీరు మాట్లాడకూడదు అని కూడా ఆర్ఎస్ఎస్ కన్వే చేసింది. ఊహించే వాళ్ళకంటే భిన్నమైన వాళ్ళు కిషన్ రెడ్డి అని అది కూడా ఒకటి ఉంది. అది కిషన్ రెడ్డి సౌత్ అదంతా ఉంది. అందుకనే కిషన్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ అదే పనిగా పొగడ్డం మనం గమనిస్తాం. అంటే ఈ రెండు కూడా ఆర్ఎస్ఎస్ ఏమి చెబితే పొద్దున ఆ టెక్స్ట్ ఏది వాట్సాప్లో పంపిస్తే అది మాట్లాడాలి సార్ వీళ్ళు. అంతే, అది వాళ్ళకి ఛాయిస్ లేదు. అంతే కదా, అది ఆర్ ఎస్ అంటే ఎస్ అనాలి అంతే. హైదరాబాద్ డెవలప్మెంట్స్కి వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే చాలా స్పష్టంగా
అయ్యా కానీ కిషన్ రెడ్డికి కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది అని బీజేపీ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక ఆయన లక్ష్మణ్ గారు నెట్టుకొచ్చారు. లక్ష్మణ్ గారు నెట్టుకు రాగలేదు, కిషన్ రెడ్డి నెట్టుకు రాలేడు. కిషన్ రెడ్డికే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనేది ఢిల్లీ వర్గాల పైగా ఒకట. ఈజ్ ద హెంచ్మెన్ ఆఫ్ మోడీ, మీకు తెలుసు. అవును. మళ్ళీ వేరే చెప్పక్కర్లా ప్రత్యేకంగా. అండ్ కమింగ్ టు హైదరాబాద్ డెవలప్మెంట్స్, అదానికి ఒక నమస్కారం పెట్టేశారు రేవంత్ రెడ్డి గారు. ఆయన జస్ట్ ఆమోద లేఖ మాత్రమే ఇచ్చారు. మేము ₹1 తీసుకోలేదు ఆయన దగ్గర నుంచి. స్కిల్ యూనివర్సిటీకి ఆయన పెట్టినా పెట్టకపోయినా స్కిల్ యూనివర్సిటీ వస్తుంది. దీన్ని చూసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతే వేగంగా ఎందుకు స్పందించట్లేదు? ఏ మోహమాటాలు అడ్డొస్తున్నాయి? మీరు చెప్పింది ముఖ్యమైన కోణమే. ఆంధ్ర తెలంగాణ రెండిట్లో కూడా ఈ సమస్య వచ్చింది. ఎక్కువగా అసలు మేజర్ లంచాలు అవన్నీ ఆంధ్రాలో ఇచ్చారనేది ఆరోపణ. తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మీద దాడి చేసింది. రాహుల్ గాంధీ అదాని అంత అంటుంటే మీరు వాళ్ళతో ఎలా ఒప్పందాలు ఇవన్నీ చేసుకుంటున్నారని. నేను ఇందాకే రేవంత్ రెడ్డిది కూడా చూసి పోస్ట్ కూడా చేశాను. దాంట్లో మీరు 2 భాగాలు గమనించాలి. రాహుల్ గాంధీని ప్రశ్నలు అడిగారు. పెట్టుబడులు పెట్టడం వరకు ఏమీ సమస్య లేదు, మిగతా వాళ్ళందరి పట్ల ఎలా ఉంటామో అదాని పట్ల కూడా అలాగే ఉంటాము అనే ఒక స్పష్టత ఇచ్చాడు ఆయన. మొదట టెండర్లో ఏవో పిలుస్తామో పిలిచినప్పుడు యాజ్ వన్ ఆఫ్ దెమ్ వస్తే వాళ్ళు మాకేం అభ్యంతరం లేదని. ఈ 100 కోట్ల విషయానికి వస్తే ఈ 100 కోట్లు స్కిల్ యూనివర్సిటీకి ఇస్తానన్నది ఆయన వాళ్ళు స్వచ్ఛందంగా ఇస్తామన్నారు. కానీ ఏవో సాంకేతిక సమస్యలు, ముఖ్యంగా పన్ను మినహాయింపు 80C అనుకుంటా, అది రాకపోవడం వల్ల మేము తీసుకోలేకపోయాము ఇప్పటివరకు. ఇంక ఈ వివాదాలు రభస చేస్తున్నారు కాబట్టి ఉత్తరం రాస్తాము, వాటిని మేము వెనక్కు పంపిస్తాము అని చెప్తూ ఆగకుండా బీఆర్ఎస్ కూడా ఇదిగో ఈ ఫోటోలో ఉంది, ఈ ఫోటోలో ఉంది అని మళ్ళీ పెట్టారు. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ అదే సమస్య వస్తుంది. వాళ్ళు ఏమంటారు, మేము ఏదో ప్రాజెక్టులు ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఇవన్నీ పెట్టామని. అండ్ కేటీఆర్ ఆల్రెడీ రిప్లైడ్. కేటీఆర్ రిప్లై ఏంటంటే అసలు అది అదానిదో కాదో డేటా సెంటర్ ఎవరిదని కూడా చూడకుండా ఆయన మాట్లాడుతున్నాడు. అలాగే ఆయన ఉన్నాడు కదా మన సత్యానాదేళ్ళ ఏ కంపెనీకి CEO అన్నది కూడా తెలియకుండా ఈయన మాట్లాడుతున్నాడు అని కొంచెం హెకిల్ చేసినట్టుగా ఇందాక మాట్లాడుతున్నారు కేటీఆర్. బట్ రేవంత్ రెడ్డి కొంత ఇరకాటం అని దాన్ని క్లియర్ చేసుకున్నట్టే చాలా ఫాస్ట్గా. బట్ ఈ పని ఎందుకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అదాని ఇంతవరకు రాలేదు. ఎందుకు మాట్లాడలేదు? అదాని అనే అతను ఇంతవరకు ఆ పిక్చర్లోకి అదాని పేరు గుర్తుందా సార్? 2014-19 మధ్య ఏపీ గవర్నమెంట్ గౌరవ చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఒక అగ్రిమెంట్ చేసుకుని డేటా సెంటర్కి సంబంధించి, అది కూడా మనం ఇమేజెస్ కూడా దొరుకుతున్నాయి అవును సోషల్ మీడియాలో. ఎందుకు తాజాగా కూడా లోకేష్ విశాఖపట్నంలో అది మాట్లాడారు. అదాని డేటా సెంటర్ ఏర్పాటు చేస్తాము, దీనివల్ల ఏదో 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి, ఇలాంటిది ఏదో చెప్పారు. సో డెఫినెట్గా రేవంత్ రెడ్డి చేసిన పని చంద్రబాబు చేయలేదు. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి అదాని మోదీ సంబంధాలను విమర్శించే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అదానికి ప్రధానమైన ప్రాపుగా ఉన్నటువంటి మోదీ గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు ప్రధాన మద్దతుదారుగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఈ ఎరకాటంలో ఈ జంఛాటంలో చేస్తున్నారు. రెండోది ఆయనకు కూడా వ్యక్తిగతంగా లోకేష్ అదాని మీరు కొడితే ఒక 6 డజన్ వస్తాయి. ఛాన్స్ మీటింగ్ విమానాశ్రయంలో జరిగిందని, లేదా అదాని డేటా సెంటర్ ఇప్పుడు వైజాగ్లో వాడు అదే ఒకటేనా ఇన్వెస్ట్మెంట్స్ నార్మల్ సర్కమ్స్టాన్సెస్లో పెట్టడాన్ని ఎవరు ఒకవేళ అదానిని నిజంగానే అదానితో ఒప్పందాన్ని కంటిన్యూ చేయదలుచుకుంటే కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసి కాశీ తీసుకెళ్లి గంగలో స్నానం చేయించి తీసుకొచ్చి సంతకాలు పెట్టించుకుంటారు, తిరిగి పెట్టించుకుంటారు. పునీతులు అయిపోతారు కదా గంగలో స్నానం చేస్తే. పక్కన కృష్ణాలో కూడా అందుకే కదా అక్కడ కాశీ కూడా ఇంకా వెళ్ళొచ్చు. అది ఏం చేస్తారు అంటే రద్దు చేస్తాము ఇట్లాంటి మాటలు వాళ్ళు ఏం మాట్లాడారు, ఆలోచిస్తాము అంటున్నారు. అవును, ఎందుకు కనీసం మేము దాన్ని ఫ్రీజ్ చేస్తున్నాము ఆ అగ్రిమెంట్. ఇప్పుడు మీరు చంద్రబాబుతో ఆగిపోతున్నారు. నేను ఢిల్లీని అడుగుతున్నాను, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెక్కి కదా ఇవన్నీ చేసింది. ఇప్పుడు ఈరోజు మీరు ఎట్లాగో చెప్తున్నారు కాబట్టి చంద్రబాబుతో పాటు జగన్ది కూడా చూస్తే సాక్షిలో వాళ్ళు ఒక లేఖ ప్రొడ్యూస్ చేశారు. 2 మాసాల పాటు మాకు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి, మీరు తొందరగా తేల్చండి అని సెక్కి మాకు వరుసగా ఉత్తరాలు రాసిందని ఆ ఉత్తరం కూడా ప్రొడ్యూస్ చేశారు. కాబట్టి ఇందులో కేంద్రానికి ఉత్తరం రాయించుకుంది అని అనాలి. కానీ సెక్కి ఏమైంది, కేంద్రం ఏమైంది, దానికి ఇంధన శాఖ లేదా, అక్కడ ఒక పెద్ద
సర్వశక్తివంతుడైన ప్రధానమంత్రి, ఇద్దరు అదాని స్నేహితుడు. ఆర్ రెస్పాన్సిబుల్ సార్, మినిస్టర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ మినిస్టర్ ఫర్ ఎనర్జీ. అంతే కదా, వీళ్ళిద్దరు రెస్పాన్సిబుల్. అవును. యూనియన్ క్యాబినెట్ రెస్పాన్సిబుల్ చేయాలి. తర్వాత యూనియన్ క్యాబినెట్ హాస్ టు ఆన్సర్ దట్. ఎస్, వాళ్ళే కదా వాళ్ళు స్ట్రాంగ్ సపోర్టర్స్. అందుకనే హాస్ టు కాల్ ఫర్ ఏ యూనియన్ క్యాబినెట్ మీటింగ్. ఆయన చేయాలి, చేసి క్యాబినెట్ సెక్రటరీ చేసి చెప్పించాలి. వాళ్ళు చెప్పకపోయినా బయటకు వచ్చి ఆయన చెబుతాడు క్యాబినెట్ సెక్రటరీ, ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి. అవును, సోఫార్ నిన్న పార్లమెంట్లో కూడా చాలా రభస జరిగి సభలు వాయిదా పడ్డాయి, కానీ ప్రభుత్వం నోరు మెదపలేదండి. మీరు ఇంకో విషయం కూడా, మోదీ గారు నిన్న పార్లమెంట్ సమావేశాలకు ముందు ఈ మధ్య మాట్లాడుతున్నారు మీడియాతో. మాట్లాడుతూ ప్రజలు పూర్తిగా తిరస్కరించిన వాళ్ళు ఇక్కడికి వచ్చి గొడవ చేస్తే పనులు ఏం జరగవు, నెగిటివిటీ నుంచి బయటపడాలి అంటే అదానిని ఇప్పుడు విమర్శిస్తే అది నెగిటివిటీ, దాని మీద చర్చ జరపమని వాళ్ళు అడిగారు. మూడోది, నేను ఇందాక చెప్పినట్టుగా మహారాష్ట్రలో పెద్ద మెజార్టీ వచ్చింది, హర్యానాలో వచ్చింది, అదంతా ఓకే. పార్లమెంట్లో రాలేదు సార్. పార్లమెంట్లో మీది మైనారిటీ ప్రభుత్వమే, ఇతరుల మీద ఆధారపడి ఒక ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఎన్డీఏకి మెజార్టీ ఉంది కానీ మీకు బీజేపీకి లేదు. ఒక రకంగా కాబట్టి ఓడిపోయిన ఇక్కడ సోషల్ మీడియాలో పోస్ట్ చూశాను సార్. షోలేలో సంజీవ్ కుమార్ అటు అమితాబ్ బచ్చన్ భుజం మీద ఇటు ధర్మేంద్ర భుజం మీద చేసి నడుస్తున్నట్టు, మోడీ గారు ఇటు చంద్రబాబు గారి భుజం మీద అటు ఆయన పేరు నితీష్ కుమార్ భుజం మీద వేసి నడుస్తున్నాడు అని సోషల్ మీడియాలో ఇమాజినరీ పోస్టులు కూడా పెట్టారు వాళ్ళు. మరి అంత కాదు కానీ ఓకే, తప్పకుండా ఆధారపడే ఉంది. నేను అనుకుంటా మహారాష్ట్ర దీని అయిన తర్వాత వాళ్ళని లాగేయడం, ఇంకా ప్రక్రియ జరిగిపోతుంది వేగంగా. అది ఆందోళన నిజానికి. మీకు ఇంట్రెస్టింగ్గా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, గతంలో పవన్ కళ్యాణ్ ఒకసారి నన్ను బీజేపీలో లీనం చేయమని అమిత్ షా అడిగారు. నేను మద్దతు తెలుపుతానంటే మీరు నన్నే మెంగేయాలని చూస్తారా, ఇది అన్యాయం కదా అని నేను అప్పుడు అన్న పద్ధతిలో ఆయన విజయనగరంలో 2019లో. కానీ ఇప్పటికీ ఆ సమస్య చాలా ఉంది. ఈవెన్ తెలుగుదేశంలో కూడా ఇద్దరు పార్లమెంట్ సభ్యుల పేర్లు, నేను పేర్లు చెప్పను కానీ ఆ ఇద్దరు మాకు పూర్తిగా టచ్లో ఉన్నారు అని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. జనసేన వాళ్ళు సరే వాళ్ళకు ఉన్నదే ఇద్దరు. సో ఈ పార్లమెంట్ సభ్యులను నెమ్మదిగా తమ మద్దతుదారులుగా మార్చుకుంటే ఒక పార్టీగా ఆధారపడే పరిస్థితి పోతుంది అని. డెఫినెట్గా షిండే వర్గం ఉంటుందా, చప్పరిస్తారని. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ తొందరపడి అలాంటి విచ్ఛిన్నకర ప్రయోగాలు చేయకపోవచ్చేమో అని అనుకుంటున్నాను సార్. అంటే తెలుగుదేశాన్ని ఇవాళ కాకపోతే రేపైనా తెలుగుదేశాన్ని అలాగే చేస్తుంది బీజేపీ, బట్ జనసేన జోలికి అంత తొందరగా వెళ్ళకపోవచ్చు అనుకుంటున్నాను. అంటే రెండు విషయాలు కదా, జనసేన ఆయన మార్కెటింగ్ చేస్తున్నాడు కదా వీళ్ళకి, జనసేన ఫేస్ అవన్నీ అన్నారు. దీని మీద కూడా తెలుగుదేశం ఇతరులు కూడా ఉన్నారు. మాతో కలిస్తే కదా గెలిచాడు. ఇప్పుడు కూర ఉంది, నేను అదే అన్న, ఇప్పుడు అన్నం ఉంది, భోజనం చేయాలంటే మీకు చపాతీనో అన్నమో బ్రెడ్డో ఏదో ఒకటి కావాలి. మీరు దాని మీద ఉప్పు వేసుకుంటారు, పెప్పర్ వేసుకుంటారు, అది లేకుండా మీరు తినలేరు. కానీ ఉప్పుతోనే మీరు కూర చేసుకోరు కదా, ఉప్పుతోనే మీరు అన్నం ఇదేమి పులిహోర చేసుకోలేరు. అంటే వాళ్ళ బాధ అని చెప్తున్నా. అంటే ఈ రెండు ఒకరికొకరు తోడు, మీరు విడదీయకండి. రెండో విషయం, ప్రధాన శక్తి తెలుగుదేశం. ప్రధాన శక్తికి తోడుగా ఉండి దాన్ని ఒక కొలిక్కి తేవడానికి పవన్ కళ్యాణ్ ఉపయోగపడ్డారు. క్యాటలిస్ట్ మామూలు భాషలో చెప్పాలంటే క్యాటలిస్ట్ అది. సో బీజేపీ కూడా అలాంటి క్యాటలిస్ట్ రోలే ఆయనకు అప్పగిస్తుంది అని. కానీ ఆ క్రమంలో ఏం జరుగుతుంది, నిన్న మీరు ప్రధానమంత్రి అని 5-6 సార్లు చర్చలు పెట్టారు కదా, మరి అది జరగాలంటే ఇది కాబట్టి చాలా ట్విస్టులు. అదే సార్, ఇప్పుడు బీజేపీకి ఒక సంక్లిష్టమైన సమయం ఏర్పడి రాబోయే రోజుల్లో ఒకవేళ కింద మీద పడి మైనారిటీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారిని ప్రకటించవచ్చు. సార్, పవన్ కళ్యాణ్ గారు విత్ ఆల్ రిగార్డ్ ఆర్ ఏమన్నారు గ్లామర్, ఆయన ఈజ్ అన్ ఎమర్జింగ్ లీడర్ అండి. ఈజ్ ఇన్ ది ఫస్ట్ లెగ్ ఆఫ్ హిస్ సీరియస్ పొలిటికల్ లైఫ్. ఇప్పుడు ఈరోజు టూరిజాన్ని ఆంధ్రప్రదేశ్లో డెవలప్ చేయాలని నిన్న సినిమా వాళ్ళతో కూర్చొని ఇలా చేయొచ్చు, షూటింగ్లన్నీ ఇక్కడికి తేవచ్చు. ఉదాహరణకు జాతీయ దృష్టి ఉంటే అలా మాట్లాడడం ఎందుకని, షూటింగ్లన్నీ ఇక్కడికి తేవచ్చు అనగానే మళ్ళీ తెలంగాణ హైదరాబాద్ ఇండస్ట్రీ రెవెన్యూ ఆస్పెక్ట్లో మాట్లాడారు. అదే గవర్నమెంట్కి రెవెన్యూ రావాలని, రెవెన్యూనే కాదు జరగాలని, పరిశ్రమ అభివృద్ధి చెందాలని. విశాఖలో కూడా స్టూడియోలు అవి పెట్టారు కదా. చిరంజీవి ఇన్ఫ్యాక్ట్ వాజ్ ఫస్ట్ వెల్కమ్ వైజాగ్ డెవలప్మెంట్ అని. రెండవది, నిన్న ఢిల్లీలో కూడా పవన్ కళ్యాణ్ ఈ షకావతులు వీళ్ళని కలిసి టూరిజం డెవలప్మెంట్ అన్న ఆస్పెక్ట్ గురించి ఆయన ఎక్కువగా మాట్లాడుతున్నారు. సో ఆంధ్రప్రదేశ్ను ఒక టూరిజం హబ్గా మార్చడం అన్నది. సో పవన్ ఫస్ట్ ప్రయారిటీ ఇస్ టు కన్సాలిడేట్ హిజ్ ఓన్ బేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్.
అంటే ఇది అండ్ కూడా టు హెల్ప్ మోదీ. బీజేపీ ప్లాన్ కూడా ఒక 10 ఏళ్ల తర్వాత అదే ఉన్నపళంగా వాళ్ళవన్నీ అంతే కదా. విజన్ 2020 అని చంద్రబాబు గారు అంటేనే కానీ వాళ్ళకి ఇంకా విజన్ వేరే ఉంది. వాళ్ళకి ఒక విజన్ 2080 దాకా వెళ్తారు. ఆర్ఎస్ఎస్ విజన్ ఉంది, వెనక్కు ముందుకు అదంతా కూడా ఉంది. అందుకని అవన్నీ సంభవమే. ఈ పార్టీలను ఇలాగ ఉంచకపోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇప్పుడు డెఫినెట్గా పవర్ను కలుపుకునే అవకాశం ఉంటుంది. షిండే వెంటనే కలవకపోయినా షిండే ద్వారా ఇంకొక హిందుత్వ శక్తిని అలాగే పవన్ను కాదు, ఐఎమ్ సారీ, మహారాష్ట్రలో పవన్ను కలిస్తే కలుపుకుంటారు వాళ్ళు. మోస్ట్ వెల్కమ్. వాళ్ళు ఎప్పుడు పవన్కు తలుపులు తీసే ఉంచారు. ఈయన వెళ్తామా లేదా రెండోది ఆ మహాసముద్రంలో వెళ్తే అదాని ఎపిసోడ్లో ఏం చేస్తారు? వెంకయ్య నాయుడిని ఎప్పుడో ఎవరో అడిగారండి జైల్లో ఉన్నప్పుడు, తోటి ఖైదీలు, ఇంత తెలివైన వాళ్ళు ఈ పార్టీ ఏమో ఆంధ్రప్రదేశ్లో పైకి రాదు, మీరు ఎందుకంటే బాబు ఇందులో ఉంటే నేను నాయకుడిగా ఉంటాను, కాంగ్రెస్లో పోతే నేను గుంపులో గోవింద అయిపోతాను. నిజంగా ఆయన అంచనా కరెక్టే కదా. సో ఆ విషయం పవన్కి ఇంకా బాగా తెలుసు. ఎందుకంటే స్టార్ యాక్టర్ కదా, హీరో పాత్ర మీద ఫోకస్ ఎలా ఉండాలి, స్క్రిప్ట్ ఎలా రాసుకోవాలని. యా, ఇది అదాని ఎపిసోడ్లో ఏం చేయబోతోంది సార్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీరు అనుకోవటం? వాళ్ళు అదానిని ఏం చేయబోట్లేదు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద మటుకు ఆల్రెడీ ఫైల్ గవర్నర్కి పంపించారు. అబ్దుల్ నజీర్ ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా చేసిన ఆయన, ఇవన్నీ ధర్మ సందేహాలన్నీ ఆయనకు తెలుసు. రెండోది కొట్టిన పిండి ఇవి ఢిల్లీ వర్గాలు ఏమనుకుంటున్నాయి, ఢిల్లీ ఏమి చేయదలుచుకోకపోతే నజీర్ కూడా ఏం చేయడు. అంతే, అంతిమంగా ఢిల్లీ చెప్పిందే నజీర్ చేస్తాడు. ఢిల్లీ అదాని ఎపిసోడ్ నేను కదిలించవద్దు, ఇప్పటిదాకా వాళ్ళేం రియాక్ట్ అవ్వలేదు కదా, కాబట్టి ఆ మేరకు వాళ్ళు ఏం చేయరు. వీళ్ళు అవినీతి ఆరోపణల మీద చేయాలి. ఇంకోటి సార్, ఇట్స్ అ బేసిక్ క్వశ్చన్. నేను ఐ క్రాస్ చెక్ విత్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆల్సో. ఎఫ్బిఐ నేరుగా వచ్చి ఇప్పుడు నన్ను ఇంకో వెంకట్రావును ఇంకో అప్పారావును అరెస్ట్ చేసి తీసుకెళ్ళడానికి అవకాశం లేదు. మరి ఎఫ్బిఐ సమన్లు ఇచ్చేసింది, ఇంకెళ్ళేది ఇవాళ రాత్రి రేపు ఓ స్పెషల్ ఫ్లైట్ వేసుకున్న వాళ్ళు వస్తారు, ఎల్లుండి పొద్దున్న జగన్మోహన్ రెడ్డిని ఆయనతో పాటు 2 సూట్ కేసుల్లో ఆయన బట్టల్ని పెట్టుకుని తీసుకెళ్ళిపోతారు. ఇలాంటి కథనాలు వస్తున్నాయి కదా. అవన్నీ అతిశయోక్తులు, అవాస్తవాలు. ఎఫ్బిఐ వచ్చి ఇక్కడికి వచ్చి అరెస్ట్ చేసే అవకాశం లేదు, ఆలోచన కూడా లేదు. ఎందుకు లేదంటే నేను చెప్పే కదా, పైరే అని వైట్ హౌస్ ప్రెస్ స్పోక్స్ పర్సన్ ఆమె లేడీ, ఆమె చెప్పేశారు భారత అమెరికా సంబంధాలు ఏమీ ఒడిదుడుకులకు గురి కాకుండా కాపాడుకోవాలని మేము కృతనిశ్చయంతో ఉన్నాము. ఇండియా ఈజ్ అష్యూర్డ్ ఆఫ్ అవర్ కోఆపరేషన్ ఇన్ దిస్ మ్యాటర్ అని. వాళ్ళకి ఏవో కొన్ని వచ్చాయి, వాళ్ళు చేశారు. ఇంకొకటి కూడా చెప్తాను నేను, అమెరికాలో ఇప్పుడు అదాని మీద చర్య ప్రారంభించింది ఎఫ్బిఐ కాదు, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్. ఇండియాలో అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అనేది ఏమీ పనిచేయదు, కోర్టుల ద్వారా మాత్రమే అది పనిచేస్తుంది. కానీ అమెరికాలో డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కూడా ఒక లేబర్ డిపార్ట్మెంట్ లాగా ఒక వాళ్ళు సొంతంగా నోటీసులు ఇవ్వచ్చు. అయితే ఇచ్చిన తర్వాత ఇది కోర్టు దాకా వెళ్ళాలా వద్దా ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిసే నిర్ణయిస్తుంది. కాబట్టి అదాని చేసిన దాన్ని క్షమించి వదిలేసే అధికారం కూడా అమెరికా ప్రభుత్వానికి ఉంది. దీనికి మందలించి వదిలేయచ్చు, ఇక మీద జాగ్రత్తగా ఉండమని చెప్పొచ్చు, జరిమానా వేయచ్చు, ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, బోల్డ్ అండ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు అదానికే ఏమీ జరగకపోతే అప్పుడు జగన్ దాకా ఏమొస్తుంది అనేది ఒక కోణం, ఒక యాంగిల్. అందుకనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వేరే కోణంలో అవినీతికి పాల్పడటం లేదా అవినీతి ఆరోపణలకు గురి కావటం అన్న దాని మీద సెక్షన్స్, దేశీయంగా ఉండే చట్టాలు, దేశీయంగా లోకల్ ఇట్లాంటి ఆరోపణలకు గురయ్యారు కాబట్టి దీని మీద విచారణ జరపమని అడిగినట్టుగా 53 రోజులు కాబట్టి అది నిజానికి 2014-19లో ఆ విషయంలో కొంచెం వెనకబడ్డామనే అభిప్రాయం కూడా వాళ్ళకు ఉంది. జగన్ మీద కేసులు పెట్టించింది, లేకపోతే ఇన్ని ఆరోపణలు అన్నీ నిరూపించింది. ఎందుకంటే అన్ని ప్రతిపక్షాలు వెళ్ళి నోటు ఇచ్చాయి రాష్ట్రపతికి, కింగ్ ఆఫ్ కరప్షన్. జగన్ అరెస్ట్ అవుతాడా లేదో చెప్పండి. వెంటనే జరిగేటట్టుగా కనిపించట్లేదు అదేమి. రెండోది సార్, రెండవది ఇప్పుడు నిన్న నేను అంటున్నట్టుగా కేటీఆర్ కూడా అరెస్ట్ కావాలని చాలా రెడీగా ఉన్నాడు. అరెస్ట్ చేయడానికి వాళ్ళు ఆలోచిస్తున్నారు. అరెస్ట్ మీ అనే స్లోగన్, అరెస్ట్ మీ అనేది ఉందేమో, అరెస్ట్ చేస్తే అనవసరంగా హీరోని చేయడం ఎందుకు అనే ఒక అభిప్రాయం కూడా ప్రభుత్వానికి ఉంటుంది. చాలా ఎక్కువ తను వెళ్ళొచ్చు, తను గెలిచాడు కదా, తన సొంత అనుభవమే తనకు చెప్తూ ఉంది. నేను ఇక్కడ ఒక మాట చెప్తాను, ఒక సీనియర్ మంత్రి జగన్ ప్రభుత్వంలో ఆయన నాకు చెప్పింది ఏంటంటే, స్కిల్ దాంట్లో సమస్యలు ఉన్నాయి, తప్పులు జరిగాయి, కానీ చంద్రబాబును అందులో
ఇరికించడానికి కావాల్సినవి లేవు అని ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. చెప్పినా కానీ ఆయన లేనప్పుడు చివరి దశలో చంద్రబాబును అరెస్ట్ చేశారు. దానివల్ల ఏమైంది, తర్వాత వాళ్ళకు బెడిచి కొట్టింది కానీ చంద్రబాబుకి ఏం కాలేదు కదా. కాబట్టి ఆధారాలు లేకుండా అడుగు వేయకూడదు అన్నది కూడా చంద్రబాబు దృష్టిలో ఉంది. దానికోసం సమయం తీసుకోవచ్చు. ఒకటి మోదీ గారి అదానీ కోపం, మోదీ ఆదేశం లేదా మోదీ అభిప్రాయం, మూడోది ఆధారాలు. ఈ 3 కోణాల వల్ల వాళ్ళు తటపటాయిస్తున్నారు. మరి అంటే ఇప్పుడు మన లోకల్ మీడియా చేస్తుందంతా కూడా పులేషం అంటారా? ఇంకా వీళ్ళు ఎప్పుడు అంతే కదా, రోజుకి ఒక హైప్ కావాలి కదా. ఎవరో అన్నారు కదా, పొద్దున్నే ఒకరిని అరెస్ట్ చేయడం, మధ్యాహ్నానికి ఇంకా ఏదైపోయింది. అవినాష్ రెడ్డి 2 ఏళ్ళు అరెస్ట్ చేశారు. ప్రతిరోజు పొద్దున్న 7 డిబేట్లో అరెస్ట్ చేయడం, మధ్యాహ్నం 3 వదిలేయడం. ఓకే, అది వాళ్ళకి కావచ్చు. వాళ్ళకి పోలీసులు అయితే అతను ఎంత ఇన్సెన్సిటివ్ అంటే నిజంగా అరెస్ట్ అయినా కూడా పెద్దగా ఏమి అతను వాడికి వచ్చే ఆ స్పందన కూడా అంతగా ఉండకుండా పోతుంది అలా జరిగితే. అప్పుడు అందుకే కదా అతను జస్టిస్ లక్ష్మణ్ ఆయన చాలా తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశాడు. కాబట్టి మీడియా కూడా సమయం, అది కూడా చంద్రబాబుకు ఒక తలనొప్పిగానే ఉంది. ఇప్పుడు మీడియా అవసరాలు 24/7 మీడియా, ఏ పూట కాపూట వ్యూయర్స్, రీడర్స్, వాళ్ళ అవసరాలు వేరు. ఒక రాజకీయవేత్తగా, సీనియర్ నాయకుడిగా, 4వ ముఖ్యమంత్రిగా ఇవన్నీ సెట్ చేసుకోవడంలో ఆయనకున్న సమస్యలు వేరు. ఇది కూడా ఒక ఇంబ్యాలెన్స్ ఉంది తెలుగుదేశం పార్టీకి. వైసీపీకి అది పెద్దగా లేదు, ఎందుకంటే పత్రిక ఆయనే, పార్టీ ఆయనే, ప్రభుత్వం ఆయనే కాబట్టి. సరే, ఇక జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి నుంచి ప్రజా దర్బార్ ఏదో పెట్టబోతున్నాడు. పోయిన చోటే ఎత్తుక్కుందాం అనే కాన్సెప్ట్లోకి ఆయన వచ్చేసినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. బట్ ఆయనకేమో ఒక 7 కంచెలు ఉంటాయి. ఆ 7 కంచెలు దాటి ఆయన చేరుకోవాలి అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చిన ప్రత్యేక ఏర్పాటు, ఆయనకి మాత్రమే ఆ ఫెసిలిటీ ఉంది. ఆ కంచెలన్నింటినీ ధ్వంసం చేసుకుని జనంలోకి నిజంగా ఆయన రాగలడా? అంటే ఇప్పుడు జనంలోకి రావడం అనివార్యమని భావిస్తున్నాడు అని, దీని మీద కూడా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కానీ ఒకటేమో ఒకటే సినిమా 2 సార్లు చూడరు అని ఒక సెక్షన్, ఒకటే సినిమా 2 సార్లు సేమ్ టు సేమ్ తీస్తే, అయితే దీంట్లో కూడా 2 అభిప్రాయాలు ఉన్నాయి. సీపులయ్య లవకుశ 2 సార్లు ఆయనే తీశాడు, 2 సార్లు హిట్ అయింది. ఒక సినిమా కనుక ఒక ఫార్ములాతో ప్రజలను ఆకట్టుకుంటే ఎన్నిసార్లు అయినా తీయొచ్చు అని రామారావు అందుకే కృష్ణుడి కథ అటు ఇటు తిప్పి చేసేవాడు. స్క్రిప్ట్ అంతా మారిపోయింది. మారుస్తారు ముందు వెనక మారుస్తారు. సో ఇప్పుడు మొదటిది జనతా దర్బార్ విషయానికి వస్తే, ముఖ్యమంత్రిగా ఉండి పెట్టినప్పుడు ఓడిపోయిన ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రతికూల పరిస్థితుల్లో పెట్టే దర్బార్కు చాలా తేడా ఉంటుంది. సీఎం జగన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎక్స్ సీఎం అండ్ నా అపోజిషన్ హోదా కూడా లేని, అది కూడా కొత్త ప్రభుత్వం వచ్చి 6 నెలలు కూడా కాకముందే అంత ఎగబడిపోయి తన దగ్గరికి వచ్చే పరిస్థితి ఏమీ ఉండదు. రావడానికి కావాల్సిన పనులు చేసింది కూడా ఏమీ లేదు. అంత ఒక నిర్మాణాత్మకమైన విమర్శలు కానీ లేకపోతే కమ్యూనిస్టులాగా ఆచరణ సంబంధమైనవి కానీ చేసింది ఏం లేదు. అందుకని అది జరగదు. ఇంకా జనం దగ్గరికి పోవటం కూడా ఇంత తొందరగా ఏ అంశాల మీద పోతాడు? అప్పుడు కూడా మీరు చూస్తే కనుక ఓదార్పు యాత్ర, ఇప్పుడు వెళ్తే ఓదార్పు యాత్రలాగే ఉంటుంది. అది మళ్ళీ అది ఓటమి ఓదార్పులాగా ఉంటుంది. ఇది వరకు ఏమో అన్నీ ఆ ఓదార్పు ఈ ఓదార్పు కదా. ఇప్పుడు ఓడిపోయిన క్యాడర్ను ఓదార్చి నేనున్నాను మీకు అని చెప్పడం వరకు పనికి వస్తుందేమో. కానీ ఇప్పుడేదో ప్రభుత్వం మీద రణభేరి మోగిద్దామంటే అసలు ప్రభుత్వమే ఇంకా పూర్తిగా స్థిరపడని పరిస్థితుల్లో ఇప్పుడు ఇంకా రణభేరి మోగి మళ్ళీ కొత్త రణం ఇప్పుడే మొదలవుతుంది. అంటే ఈజ్ యాంటిసిపేటింగ్ ఈ జమిలీ వచ్చేస్తుంది 2028, ఒక 2 ఏళ్ళు లేకపోతే 5 ఏళ్ళు అందరినీ కళ్ళు మూసుకోవటం. ఒకటి వాసుదేవ్ ఎంతసేపటికి ఎన్నికల దృష్టితోనే చూడటం, అది నిజమే, అది ఒక బలహీనత. మీరు అసలు మీ పార్టీ యొక్క యంత్రాంగం కూర్చోలేదు, ఒక్క విస్తృత సమావేశం కూడా జరపలేదు కదండి. ఓడిపోయిన ఒక పార్టీ, ఇప్పుడు శివసేన చూడండి, అప్పుడే ఎన్ని రియాక్షన్స్ చూస్తున్నారు మీరు. ఏమైనా ఒక్క రియాక్షన్ వచ్చిందా ఇంతవరకు? మీకు అసలు ఏమీ లేదు. మీకు ఇంకోటి కూడా చెప్తా, మనం మాట్లాడలేదు కానీ ఈరోజు రాజ్యాంగ దినోత్సవం అని ఇది మోదీ గారు కనిపెట్టింది ఎక్కువగా. ఈ రాజ్యాంగ దినోత్సవం సమయంలో జగన్ ఒక విడుదల చేశాడు సందేశం. అందులో రాజ్యాంగము, మానవ హక్కులు కాపాడాల్సిన భావ ప్రకటన స్వేచ్ఛ ఇవన్నీ చెప్పారు. తప్పకుండా అవన్నీ మనం గౌరవించాల్సిందే. కానీ దేశం అంతటిని గురించి మాట్లాడుతున్నారా, ఆంధ్రప్రదేశ్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారా? ఆంధ్రప్రదేశ్ గురించి మాత్రమే మాట్లాడితే ఇప్పుడే మాట్లాడుతున్నారా? తను 5 ఏళ్ళు పాలించినప్పటి కాలాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నారా? ఈ ప్రశ్నలు ఉంటాయి. రాజకీయాలు అన్నాక ఏం చిటిక మీద చిటిక వేయరు అన్న వ్యవహారం కాదు కదా.
ఇంకా రెండో అంశం అండి, ఈవీఎంలు అనేవి వాటి స్థానంలో బ్యాలెట్ పేపర్ పెట్టాల్సిన అవసరం ఉంది అని పిలిపిస్తున్నాడు. ఇప్పుడు ఈవీఎంల వల్ల దెబ్బతిన్నాము అక్కడ ఇక్కడ అనే సందేహాలు ఉంటే కేసులు వేసుకోవచ్చు. అది వేసిన ఆయన కూడా అవతల పార్టీలోకి పోయాడు. ఎందుకు పోయాడు మళ్ళీ అదొక పెద్ద ప్రశ్న. ఆయన ఈ అదానీ కేసులో కూడా ఆయన మాట్లాడుతున్నారు. దాన్ని పక్కన పెడదాం. మీరు ఏ అంచనాతో ఇంత తొందరగా బ్యాలెట్ పేపర్లకు తిరిగి వెళ్ళాలని పిలిపిస్తున్నారు? రైట్. బ్యాలెట్ పేపర్లు ఉంటే కూడా బుష్ రెండోసారి గెలిచినప్పుడు దాదాపు 6 నెలల్లో 4 నెలల్లో అమెరికా ఆగిపోయింది. క్లింటన్ కొనసాగే తొందరగా తేల్చుకుంటారా బాబు నాకు తలనొప్పి వస్తుందని ఆయన విసుక్కున్న పరిస్థితి. అందుకనే బ్యాలెట్ పేపర్లు ఏదో తారక మంత్రం అని జగన్ ఈ సందర్భాన్ని రాజ్యాంగ దినోత్సవాన్ని అలా మాట్లాడితే ఒక బాధ్యత కలిగినటువంటిది కదా. మీరు న్యాయబద్ధంగా అడగడం వేరు, వీవీప్యాట్లు అడుగుతున్నారండి అందరూ. ఇప్పుడు ఎలన్ మస్క్ అనేవాడు ఉన్నాడు, అంతకుముందు వీటి మీద దాడి చేశాడు. ఇప్పుడు చేస్తున్నాడా? చేయడు. ఇప్పుడు చక్కగా కూర్చున్నాడు. కాబట్టి ఓడిపోతే బ్యాలెట్, గెలిస్తే ఈవీఎం, అది కుదరదు. అప్పుడు ఈవీఎం అని అప్పుడు చంద్రబాబు అన్నాడు, ఈయనేమో అలా అయితే అక్కడే అని ఈయన అడిగాడు. అట్లా కుదురుతుందా అసలు? ఎవరన్నా వచ్చి నొక్కి ఇదంతా చేయగా ఈవీఎంలను వీర సమర్థన అంటే ఈవీఎంల గురించి మాట్లాడితే వీళ్ళిద్దరికీ సహకరించే వ్యవస్థలు ఢిల్లీలో ఉంటే ఎన్నైనా మాట్లాడతారు. అంతే కదా. అంటే నేనంటుంది ఈ మనిషే, నా దగ్గర వీడియో కూడా ఉంది, ఎంత సమర్థిస్తూ రాజ్భవన్ ముందు. కాబట్టి ఈ తొందరపాటు హడావుడి ఇట్లా కాదు అట్లా, దాని నుంచి బయటికి రావాలి. ప్రజల కోణం, ప్రజాస్వామిక దృష్టితో పార్టీని కూడా కూడగట్టుకునే దిశలో ఆలోచించాలి తప్ప సోషల్ మీడియా ఒక్కటే. ఇక టీటీడీ అంశానికి వస్తే చాలా కీలకమైన డెవలప్మెంట్ ఒకటి. కేసులు కోర్టులో ఉండగా వీళ్ళు స్వాధీనం చేసుకోవాలి అనుకుంటున్న పీఠాలు, మఠాల భూములు, ఆస్తులు, ఈ వ్యవహారం సాధ్యపడుతుందా? ఇది ఒక మౌలికమైన న్యాయపరమైన ప్రశ్న ఇప్పుడు ప్రభుత్వాన్ని వేధిస్తోంది. అండ్ రెండో అంశం ఏంటంటే, ఏ పీఠాలు? మన కొండ మీద, వెంకన్న కొండ మీద తిరుమల గోగర్భం డ్యామ్ ఆనుకొని నిర్మించిన పీఠాల్లో 90% ముందు వెనక ఆక్రమించుకున్నారు. ఓకే. వాళ్ళెవరూ డబ్బులు పే చేయాల, ఏది బీఆర్ఎస్కి అప్లై చేసుకోవాలా. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద శారదాపీఠం స్వామి మాత్రం 30 లక్షలు కట్టాడు. ఓకే. కట్టి రెగ్యులైజేషన్ కోసం అప్లై చేసుకున్నాడు. అంటే మీరు ఎలా కనిపిస్తుంది? పొలిటికల్ వెండెట్ అలాగా కనిపిస్తుందా? ఇది చైర్మన్ కూడా ఆయన పూర్తి పొలిటికల్ యాంగిల్ తీసుకుని ఇంతవరకు మరీ అంత దారుణంగా కరుణాకర్ రెడ్డి అయితే మాట్లాడలా, అంతవరకు గ్యారంటీ. ఆయన ఇంకా పరిపాలన మొదలు పెట్టలేదు కాబట్టి వీ హ్యావ్ టు సీ. రెండవదేమో స్టామ్ ఆఫ్టర్ బిఫోర్ ది స్టామ్ లాగా ఆఫ్టర్ ది స్టామ్ ఆయన వస్తున్నాడు కాబట్టి ఆయన కూర్చొని ఏం చేస్తాడు, ఎలా నిర్ణయాలు చేశారు కదా మేము మొత్తం ఆస్తులు, భవనాలు, భూములు. అందుకే ఆయన శారదా పీఠం వరకు ఇది అనుచితంగా ఇచ్చారు. ఆయన వైలేషన్స్ చేశారు, చాలా నిబంధనలు వైలేషన్ చేశారు కాబట్టి మేము తీసుకుంటున్నామని ఆయన ప్రకటించారు. అసలు వాటిని కూల్చేస్తారని కూడా నేను వార్తలు చూశాను. అయితే మీరు అంటున్నట్టుగా వైలేషనే కారణమైతే అక్కడ వైలేట్ చేసిన చాలా మఠాల మీద ఇదే చర్య తీసుకోవాలి, ఖాళీ చేయాలి. ఎందుకంటే దైవ సాన్నిధ్యంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి కుదరదు కదా. కాబట్టి శారదా పీఠానికి ఏ కొలబద్దలు వర్తిస్తాయో అవే అందరికీ వర్తించాలి. రెండో విషయం అండి, వీళ్ళందరూ కాకుండా వీళ్ళ మధ్యలో మన ఏబీవీపీ దగ్గర నుంచి, సంఘ పరివార్ దగ్గర నుంచి, తిరుపతిలో ఆస్థానంగా ఉన్న వాళ్ళు కూడా జీర్ణం చేసుకోవాలని చాలామంది ఉన్నారు. అలాగే మఠాల పేరుతో ఆ భూములు కాంప్లెక్స్లుగా మార్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి తిరుమల తిరుపతి ఆస్తుల మీద లీజులు సబ్ లీజులు జరుగుతుంది. ఇప్పుడు అందుకనే కొత్త చైర్మన్ గారు నేను మొన్న ఆయన అభినందించే సభలో కూడా అదే చెప్తున్నా. తిరుపతి వెంకటేశ్వరుడు అనే ఆయన చాలా విశాలమైన అగరు బీబీ నాంచారిని కూడా సహచరిగా స్వీకరించి వైవిధ్యాన్ని చూపించినటువంటి మనిషి. కోటికి పడగెత్తిన ధనవంతుడు, నీ గుడి ముంగిట సామాన్యుడు, కూటి కోసం శ్రమపడే నిర్భాగ్యుడు, నీ కృపకెప్పుడు సమపాత్రుడు, లేకపోతే నా కళవారినే కానీ కరుణించలేడా, నిరుపేద మొరలేవి వినిపించుకోడా, కన్నీటి బతుకుల కనలేని నాడు స్వామి కరుణామయుండన బిరుదేలనమ్మ. ఇలాంటివన్నీ ఉన్నాయి ఆయనకు ప్రశ్నలు. అడగవే మాయమ్మ అలవేలు మంగ అడగవే మాయ. కాబట్టి ఈ విషయంలో నేను చెప్తుంది ఒకటే అండి, శారదా పీఠం అన్నది తప్పనిసరిగా జగన్ ప్రభుత్వంతో కొంత ఐడెంటిఫై అయింది ఆ స్వామి. ఇది అనేక సందర్భాల్లో ఆశీర్వాదాలు సరైన సమయంలో. అందుకనే ఆత్మ అన్నాడు. ఆగరు రాజశ్యామల యాగాలు 2-3 సార్లు చేయించాడు. కేసీఆర్ కూడా వెళ్ళి చేశాడు. ఒకసారి గెలిచాడు, ఒకసారి పని చేయలేదు. ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి రాజకీయాలు శారదా పీఠానికి ఎవరో ఆపాదిస్తున్నారని మనం చెప్పలేం. కానీ
శారదా పీఠానికి పెట్టిన నిబంధనలు అందరికీ కూడా పెట్టాలి. ఆలయ ఆస్తులు లేదా స్వామివారికి ఇచ్చినవన్నీ కైంకర్యం కోసం ఇచ్చినవి వాటిని కాపాడాలి. ద్వంద్వ ప్రమాణాలు, కొంతమందిని ఏమో ఉపేక్షించి కొంతమందిని శిక్షించి అలా చేసే పరిస్థితి మాత్రం ఉండకూడదు. ఇంకొకటేమో భగవంతుడు భక్తుల మధ్యలో స్వార్థపర శక్తులు వీటిని దుర్వినియోగం చేసే అవకాశం అస్సలు ఉండకూడదు. సో కొత్త చైర్మన్ నాయుడు గారు ఈ అంశాలు చాకల్యంగా వీటి మీద ఒక శ్వేతపత్రం కూడా ప్రకటిస్తే చాలా సరిపోతుంది. ఎవరెవరికి ఎంత ఉంది, ఎప్పుడు ఇచ్చారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఎస్బీఆర్ బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్ కింద ఏం జరిగింది, ఎవరు ఎంత డబ్బు కట్టారు. ఇప్పుడు మీరు అంటున్నట్టుగా ఇంకో విషయం చెప్పంటారు సార్, ఇప్పుడు 30 లక్షలు కట్టాడన్నారు, మిగతా వాళ్ళు ఎంత కట్టారు ఆ పక్కది, అదే ఆ వివరాలు పంచుకోవాల్సిన అవసరం. ఇంకో విషయం, ఎవడన్నా పొరపాటున ఆర్టీఐ కింద అడిగిన టీటీడీ ఇవ్వదు. కారణం ఏంటంటే మేము అటానమస్ బాడీ, మీరు మమ్మల్ని అడగటానికి వీల్లేదు. ఇంకో విషయం ఏంటంటే టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈజ్ అ కస్టోడియన్, ఈజ్ నాట్ ద సుప్రీం అథారిటీ. అక్కడ సుప్రీం అథారిటీ వెంకటేశ్వర స్వామి, ఆయన కస్టోడియన్, చేతులు కట్టుకుని నుంచోవాలి వెంకటేశ్వర స్వామి. బట్ అక్కడ ఆయన పెత్తనం చేస్తాడు. ఆయన అంటే ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళ సంగతి చెప్తాను నేను, పెత్తనాలు చేస్తారు గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్లో. అక్కడ ఉండే జియర్లు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారాలు పెట్టాలి. ఓకే, అలాంటి పరిస్థితి అక్కడ. ఇప్పుడు దాన్ని తమ సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత నమ్మే వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది, వాళ్ళు ఎలా చేస్తారని. రెండవది, ఇది అటానమస్ అన్నప్పటికీ క్వాసీ అటానమస్ అనాలి, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కొత్త చైర్మన్ గారు కూడా మీరు పెట్టారా, దాన్ని కూడా ఆర్టీఐని కూడా మన్నించాలి అని కొత్త బోర్డు నేను తీర్మానం చేస్తే చాలా మంచిది. అటానమస్ కాబట్టి వాళ్ళు తీర్మానం చేయొచ్చు కదా, వాళ్ళు మేము ఇవ్వాలి అని. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను సార్, గడిచిన 20 ఏళ్లుగా కొండపైన 36 సెక్టార్లో పారిశుధ్య కార్యక్రమాల కోసం ఏటా పెట్టే 100 కోట్ల ఖర్చు గురించిన లెక్కాపత్రం ఈ రోజుకి టీటీడీ దగ్గర లేదు. ఓకే, మీరు చెప్తారు కానీ నా మిత్రులు పారిశుద్ధ్య కార్మికులు లేకపోతే అవన్నీ శుభ్రం చేసేవాళ్ళు, ఆ కార్మికులు ఉద్యోగులకు మటుకు అంత సదుపాయాలు ఏం జరగట్లేదు అక్కడ. అసలు వాళ్ళందరూ వాళ్ళ గురించి మాట్లాడలేదు సార్, ఆ కాంట్రాక్టులు తీసుకుంటున్నారు. నేను చెప్తుంది అదే, అంటే వాళ్ళకు అందడం లేదు, చేసే వాళ్ళకి అందడం లేదు నిజంగా. మరి అటువంటిప్పుడు ఇవన్నీ ఏమవుతున్నాయని తనిఖీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి పారదర్శకత అండి, ట్రాన్స్పరెన్సీ. కొంతలో కొంత బెటర్ ఏంటంటే సార్, అక్కడ తిరుపతిలో కొద్దిగా మార్క్సిస్ట్ పార్టీ వాళ్ళు కొద్దిగా యాక్టివ్గానే ఉంటారు. పాపం వాళ్ళు చేస్తారు వీళ్ళ తరఫున ఏవో ఆందోళనలు, బట్ అంత డీప్గా వాళ్ళు వెళ్తున్నట్టు లేదు. లేదండి, కొండ మీద సిఐటి యూనియన్లు ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి, వేరే కూడా ఉన్నాయేమో నాకు తెలియదు. అవి లేకపోతే చాలా డిఫరెంట్గా ఉండేవి. ఇప్పుడు ఆ చెట్లు పెంచినా, ఆ హరితం, అవి వాటన్నిటికీ ఉద్యోగులు కార్మికులు. ఇంకోటేమో అన్నదానమైన వీటిని భక్తులకు ప్రజలకు సదుపాయాలు ఉండాలనే స్ఫూర్తి అయితే వాళ్ళకు ఉందండి. ఇంకా మిగతా విషయాలు అంటారా, ఈ దుర్వినియోగాలు వీటిని మరి మొన్న ప్రక్షాళన చేయాలి, అన్ని కోణాల్లో చేయాలి. పాక్షికత్వం ఉండకూడదు, ఒకవైపు మొగ్గే ఇది ఉండకూడదు. ఇంకా పోతే మీరు చెప్పిన స్వామి గారు అఘటన సమర్థుడు కాబట్టి ఆయన దీని మీద కావాలంటే ఆయనకి ఏదైనా ఆయన లీగల్గాను వెళ్ళొచ్చు, పొలిటికల్గా కూడా వెళ్ళగలిగినటువంటి మనిషి. 2 రాష్ట్రాల్లో చంద్రబాబు కూడా వెళ్ళాడు యాక్చువల్ ఒక దశలో. ఈ స్వామిని ఎక్కడో కలిసాడు, ఈయనే వచ్చి కలవటమో ఏదో జరిగింది సంథింగ్. రైట్. ఇక ఇంకో 2 అంశాలు ఉన్నాయి సార్. ఏంటంటే ఆస్తులు అయితే కాపాడాలండి. కొన్ని గుళ్ళల శిథిలాలయంలో శివుడు లేడు అని అప్పుడు ఏదో అనేవాళ్ళు. సో ఇక్కడ వెంకటేశ్వర స్వామికి నిత్య కళ్యాణం వైభోగం దొరికింది, కానీ దానికి సంబంధించిన ఆస్తులు సంపదలు ప్రజల కోసం వినియోగించబడేది చూడాలి. ఆయన రోజు వడ్డీ కట్టుకోవాలి కుబేరుడికి, కానీ ఆయన ఆ డబ్బులు ఆయనకైతే రావట్లా. అంటే ఆ విషయంలో ఆయన అసలు సిసలు భారతీయ దేవుడు, ఎందుకంటే అసలు ఆయన అవతారమే వడ్డీ వసూలు చేసుకొని ఇది కుబేరుడికి కట్టడం కోసమే ఇది. కాబట్టి తప్పకుండా మరింత జాగ్రత్తగా ఉంటే అప్పు తొందరగా బయటపడే అవకాశం ఉంటుంది. ఇక ఇంకో 2 అంశాలు. ఒకటి, ఆర్జీవి రోజా గారి గెస్ట్ హౌస్లో ఉన్నాడు హైదరాబాద్లో. తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీసులు, కేరళ పోలీసులు కూడా గుర్రాలు వేసుకొని గాలిస్తున్నారు ఆయన కోసం. మనిషి దొరికిన మనిషి ఫలానా చోట ఉన్నాడని వీళ్ళందరికీ తెలుసు. తెలుసా? పోలీసుకి తెలుసు. ఎట్లా తెలుసు అని మీకు తెలుసు? దే హావ్ ఐడెంటిఫైడ్. వాళ్ళు ఇక్కడ ఆయన సిగ్నల్స్ బట్టి చేసిన తర్వాత తమిళనాడులో ఉన్నాడు, కేరళలో ఉన్నాడు. ఎందుకు ఈ డ్రామా కంటిన్యూ చేస్తున్నారండి? నో వాసుదేవ్, నిన్న మనం చేసిన దానికి హై డ్రామా అని పెట్టాము. ఎక్కడ ఆర్జీవీ ఉండను అక్కడ హై డ్రామా ఉండను. ఆర్జీవీ ప్లస్ ఇక్కడ పోలీసులు, ప్రభుత్వం కూడా దీన్ని ఇదొక రక్తి కట్టించాలని చూస్తున్నారు. ఈ అధ్యాయం మొత్తము సోషల్ మీడియాకు, పోస్టులకు
ఈ వివాదాలకు అంకితం చేశారు. ఇంకోటి ఏమో ఆర్జీవీ ఇమేజ్ కొంచెం డ్యామేజ్ అవుతుంది లోపల అనే ఒక ఇది కూడా ఉంది. ఈయన అన్నిట్లో ధైర్యంగా ఉండేవాడు, ఇలా ఎందుకు తప్పించుకున్నాడు అని నేను వాళ్ళ లాయర్ మాట్లాడుతుంటే విన్నాను. అతను కూడా నాకు తెలుసు, బాలా లాయర్ కాదండి. ఓకే, ఇట్స్ ఓకే. మరీ మైన్యూట్ డీటెయిల్స్ పోలీసులకు వదిలేద్దాం, నాకు తెలియదు. ఆయన అక్కడ చెప్పింది, ఆయన అక్కడ చెప్పాడు కానీ ఆయన స్క్రీన్ మీద చెప్పాడు. ఇంకెవరు లాయరు? శ్రీనివాసరావు గారు. ఓకే శ్రీనివాసరావు. ఎవరైనా వాళ్ళు మాకు సైబర్ విచారణ జరపమని అడుగుతున్నారు, అంతే కదా. ఆన్ స్క్రీన్ దీని మీద మీరు విచారణ, ఆన్లైన్ విచారణ జరపండి, వర్చువల్ ఇది అని అడుగుతున్నారు. వర్చువల్ అయినా జరపవచ్చు, దానికి ఏముంది. ఇప్పుడు ఆ తర్వాత ప్రూవ్ అయిన దాన్ని బట్టి, ఎస్టాబ్లిష్ అయిన దాన్ని బట్టి తర్వాత చర్య తీసుకోవచ్చు. కన్వీనియంట్ కాదు, ఎందుకు మర్చిపోతున్నాడు? పారిపోతే అరెస్ట్ చేస్తారు. అదే విచారణ అటెండ్ అయ్యాడు అనుకోండి, లీగల్ మీన్స్లో ఆయనకు కావాల్సిన ప్రొటెక్షన్ ఆయనకు దొరుకుతుంది. చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాడు? ఆయనే లాజిక్ మిస్ అవ్వలేదు, మీరు మిస్ అయ్యారు. ఆయనకు డ్రామా కావాలి, హై డ్రామా కావాలని నేను చెప్తుంటే ఆయన మామూలుగా వెంటనే నేను వచ్చేస్తాను పదండి మీ వెనకే అంటే ఇంకా ఆర్జీవీ ఎందుకు అవుతాడు? డాక్యుమెంటరీ సార్, సెన్సేషన్ ఉండాలి, డ్రామా ఉండాలి, పబ్లిసిటీ ఉండాలి, ఫోకస్ ఉండాలి, దాని చుట్టూ తిరగాలి, నాకు 4 రోజులు కనిపించాలి. తిట్టు పొగుడు నాకేమి ఇబ్బంది లేదు. నో పబ్లిసిటీ ఈజ్ బ్యాడ్ పబ్లిసిటీ అంటారు కదా, సేయింగ్ గోస్. ప్రచారం ముఖ్యము, విచారం వద్దు. అది చెడా మంచి అనేటటువంటి విచారం వద్దు. దట్ ఈస్ రన్నింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ హాలీవుడ్. బీ ఇన్ ది న్యూస్ ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్, బికాజ్ నో పబ్లిసిటీ ఈజ్ బ్యాడ్ పబ్లిసిటీ. ఇదంతా కూడా ఆర్టిఫిషియల్గా సాగదీస్తున్న వ్యవహారం. అలాగే వీళ్ళు కూడా వెంటనే వెళ్ళిపోయి ఇంకో డేట్ ఇచ్చి ఆగొచ్చు. ఇప్పటికిప్పుడు ఇంత దాని చుట్టే తిప్పాల్సిన అవసరం లేదు. అలాగే మీడియా కూడా ఇంకా ఆ మేరకు చూడండి, ఆ నోటీసు కాపీ చూస్తూ అదేదో తామ్రపత్రం తీసుకున్నట్టుగా చూపిస్తాను నోటీస్. అది అంటే పబ్లిసిటీ దాంట్లో కూడా. అవును, చాలా విషయాల మీద కామెంట్ చేసిన ఆర్జీవీ ఈ విషయం మీద ఏమీ బహిరంగంగా ఏం కామెంట్ చేయట్లేదు. ఎందుకు? తను నేరుగా కామెంట్ చేయకుండా ఇంత డ్రామాను నడిపించడానికి మటు కారకుడు అవుతున్నాడు. ఇదంతా వ్యూహం. ఓకే, ఇది రామ్ గోపాల్ వర్మ అంటేనే వ్యూహం, ప్రచార వ్యూహం. ఆ సినిమా రిలీజ్కి రాలేదు కానీ ఈ వ్యూహం అయితే నడుస్తుంది. ఈ వ్యూహం నడుస్తుంది. ఆ సినిమా అసలు సినిమాకు మూలమే ఓడిపోతున్నప్పుడు సినిమా ఇదయ్యే అవకాశం ఏమీ లేదు కదా. అందువల్ల అంబటి రాంబాబు గారు ఆయన పుష్ప 2 మీద ఎవడాపుతాడు రా చూస్తాను, ఎందుకంటే ఆయన ఎంత వైలెంట్గా రియాక్ట్ అయింది. ఇది వ్యూహం, ఇది రామ వ్యూహం, ఇది అంబటి రాంబాబు వ్యూహం. ఇది అసలు పుష్ప అనేవాడే తగ్గేదేలే అని చెప్పి హెచ్చరించి బెదిరించి నడిచేటటువంటి వాడు. రెండవది అల్లు అర్జున్ కూడా ఎన్నికలప్పుడే తన సొంత మార్గం, సొంత గొంతు ఇవన్నీ కలిగి ఉన్నవాడు. గౌరవం వేరు కానీ మాది మా అనే పద్ధతిలో ఉంటాడు. మరి అల్లు అర్జున్ ఇప్పుడు అన్సాలిసిటెడ్ రిప్రజెంటేటివ్స్ అని ఉంటారు చూడండి, అనాహ్వానిత అతిథులు అంటారు. అనాహ్వానిత ప్రాతినిధ్యంలో ఆహా ఇప్పుడు ఈయన ఎవరేం ఆపుతారో చూద్దామని ఊరికినే లేనివి పూసుకొని లేని పెద్దరికం మీద వేసుకొని నన్ను బాలక అని సంబోధించకంటాడు లేదు మాయబజార్లో అభిమన్యుడు ఎవరికి ఘటోద్గజుడితో ఇది వచ్చినప్పుడు. అట్లాగే ఇప్పుడు రాంబాబు గారు ఓకే ఆయన ఇష్టమైంది కానీ లేని వ్యవహారమే అల్లు అర్జున్ ఆయన ఆ సినిమా ఇది స్క్రీనింగ్ ఆపేసే సూచన ఏమైనా కనిపిస్తుందా, నీకు అనిపిస్తుందా? అంటే వేరే సాంకేతికంగా ఏమైనా ఇవి ఉంటే వేరే విషయం. అది కూడా ఆల్రెడీ అన్ని భాషల్లో మొదలు పెట్టారు. నేను దేవిశ్రీ ప్రసాద్ చేసిన ఆయన మీద వచ్చిన విమర్శలకు సమాధానం చెప్పడము చూశాను. అలాగే సిద్ధార్థ కూడా తన సినిమాకు ఆ పోటీ ఏముండదు నేను చూసుకుంటా అన్నాడు. కాబట్టి ఇట్ ఈస్ ప్రిపేర్డ్. పైగా అంత భారీ సినిమాలు మరీ ఎక్కువ కాలం ప్లాన్ లేకుండా వాళ్ళు ఏం రారు. అల్లు అరవింద్ అండ్ అల్లు అర్జున్, సుకుమార్ కూడా ఫర్ దట్ మ్యాటర్ వాళ్ళు చాలా కన్స్ట్రక్టివ్గానే చేస్తారు. కమర్షియల్, కన్స్ట్రక్టివ్ అండ్ ఆల్సో ఒక విధంగా ఛాలెంజింగ్గా తీసుకుంటారు. అల్లు అర్జున్ ప్లేస్ కానీ అల్లు అర్జున్ ఇప్పటికి వచ్చిన కలెక్షన్స్ ఇవన్నీ కూడా అంటే కమర్షియల్లీ స్పీకింగ్ అవి ఎవరు ఊహించనివి అందుకోవడం కూడా కష్టమైనటువంటి దానికి ఇప్పుడు అంబటి రాంబాబు సాయం బొత్తిగా అనవసరం అల్లు అర్జున్. మరి ఏమన్నా అడిగుంటే చెప్పాలి, లేదనుకో సార్ ప్రతిదాన్ని పొలిటిసైజ్ చేయకూడదు సార్. మనం దాన్ని రాజకీయం చేసి ఇప్పుడు అల్లు అర్జున్ నంద్యాలలో దగ్గరికి వెళ్ళాడు రవిచంద్రారెడ్డిని, వీళ్ళు అన్నారు గొడవ చేశారు. ఇప్పుడు కోర్టు కొట్టేసి ఆయన మీద కేసును కూడా క్వాష్ చేసింది కదా. సో ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఈ వ్యవహారంలో ఇప్పుడు అంబటి రాంబాబు చేసే ట్వీట్స్ కొత్తగా పెట్టాడు ఆయన ఛానల్. ఇందులో అన్నీ కూడా వాళ్ళ తరఫున మాట్లాడిన సోషల్ మీడియా వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఓకే మంచిదే. ఇప్పుడు ఈయన కూడా కలుపుతున్నాడు. అంటే అల్లు అర్జున్ కూడా ఏదో తమ సైన్యంలో ఉన్నట్టు
Hmm. ఐ థింక్ అతనేమి అంత తేలిగ్గా ఉన్నాడు, ఇంకా కాకపోతే ఒక final గా- వ్యక్తిత్వం ఉంది, final గా అది సార్, కాపాడుకుంటాడు. ఆంధ్రప్రదేశ్లో ఖాళీ ఇంకోటి కూడా ఉంది, అల్లు అర్జున్ ఒక ఇది పెట్టాడు, అంటే అదే భాష వాడుతుంటారు కదా, నన్ను ఎవరేం చేసుకుంటారో అన్న పద్ధతిలో వెనకేదో ఉంది అని. ఇది పవన్ కళ్యాణ్ ఉద్దేశించి పెట్టారు అని వీళ్ళు మళ్ళీ ఎదురు. అంటే మిస్లీడ్ చేయడం, శల్యసారథ్యం చేయడం బొత్తిగా అనవసరమైన విషయం, అన్వాంటెడ్. అన్వాంటెడ్, అన్వారంటెడ్. సినిమాగా ఉండేయండి, అవాంఛనీయమైన వివాదాలు, కుటుంబ తగాదాలు దీంట్లోకి తీసుకురాకండి అని మనం చెప్పాలి. కళ వీటన్నిటికంటే రైట్. అతీతంగా. ఫైనల్గా అండి, ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాలకి నోటిఫికేషన్ ఇష్యూ చేసింది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. ఓకే, డిసెంబర్లో జరుగుతుంది. మొత్తం అంటే బీద మస్తాన్, మోపిదేవి, వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య వీళ్ళ ముగ్గురు రాజీనామా చేశారు. సో నోటిఫికేషన్ పడింది కాబట్టి డిసెంబర్లో ఉంటుంది. అండ్ 20వ తారీఖు ఎన్నిక. ఓకే. 3 నుంచి 10 వరకు నామినేషన్లు. ఓకే. ఉపసంహరణ వచ్చేప్పటికి వెరీ నెక్స్ట్ డే 20వ తారీఖు పోలింగ్. అండ్ అదే రోజు ఎవరిని పోటీ బరిలోకి దింపే అవకాశం ఉంది తెలుగుదేశం? బీజేపీకి ఏమైనా ఛాన్స్ ఇస్తుందా? ఐ డోంట్ థింక్. తెలుగుదేశం వాళ్ళకే ఇచ్చే అవకాశం, వాళ్ళకేం లేదు కదా అసలు, ప్రాతినిధ్యం లేదు కాబట్టి తెలుగుదేశం తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువ. ఒకటి ఏదైనా వీళ్ళిద్దరిలో ఒకటి ఏమన్నా ఇస్తే ఇవ్వచ్చు. వాళ్ళు ఎవరు అవుతారు అనేది ఒకటి. రెండవది వెళ్ళిన వాళ్ళు పోతే వాళ్ళు ఎవరు పదవులు ఇది కోరుకునేవాళ్ళు కదా, అప్పుడు ఏదో పరిస్థితుల్లో వెళ్ళారు. బీజేపీ పాత్ర ఇక్కడ చూడాల్సి ఉంటుంది, వాళ్ళకి రాజ్యసభలో మద్దతు అవసరం కాబట్టి. కానీ వాళ్ళకు లోక్సభ కానీ ఇంకొక ఛాన్స్ ఉంది సార్, అంటే తెలుగుదేశాన్ని ఇరుకుని పెట్టడం కోసం లేకపోతే మొహమాటం పెట్టేసో మాకు మళ్ళీ పరిమళనత్వాన్ని ఇలాంటి వాళ్ళని ఇలా ఇంపోర్ట్ చేసే, అదే అక్కడి నుంచి ఇక్కడికి ఎక్స్పోర్ట్ చేసే అవకాశం కూడా లేకపోలేదు కదా. ఎవరు వస్తారు? సురేష్ ప్రభు వచ్చాడు, రూపాయి ఉపయోగం లేదు ఆంధ్రప్రదేశ్కి. నిర్మలా సీతారామన్ వచ్చింది, వచ్చి రాగానే ఆవిడ ఆంధ్ర బ్యాంక్ పేరు తీసింది. ఇలాంటి వాళ్ళందరినీ మన నెత్తిన రుద్దే ప్రమాదం కనిపించట్లా మీకు? తప్పకుండా మోదీ షాలు అడిగితే చంద్రబాబు నాయుడు ఒబలైజ్ చేస్తారు, అందులో సందేహమేం లేదు. అందుకనే ఒకటి అట్టిపెట్టే అవకాశం, జనసేనకు అయితే పెద్ద అవకాశం ఈ దశలో ఉండకపోవచ్చు. ఈ తర్వాత చాలా వస్తాయి, అన్ని వీళ్ళకే వస్తాయి కదా, ఇంకా వాళ్ళకి ఎటు ఏమీ రావు. కాబట్టి బీజేపీ ఏమైనా అడిగితే మాకు లేదని బీజేపీకి కన్సిడర్ చేయొచ్చు. 2-3 పేర్లు కూడా ఉన్నాయి. పైగా బీజేపీకి ఏమి ఇవ్వకపోతే మనకు ముప్పు అనే ఒక భావన కూడా రాజకీయ పార్టీలకు ఉంది, పార్లమెంట్ కూడా. కాబట్టి దీనికి సంబంధం లేదు కానీ సార్, ఇంకో ప్రశ్న. పురంధరేశ్వరి గారి టెన్యూర్ బహుశా ఇంకో 1-2 నెలల్లో కపుల్ ఆఫ్ మంత్స్లో పూర్తి కాబోతుంది. కొత్త బీజేపీ అధ్యక్షుడు అధ్యక్షురాలుని వారు ఏ సామాజిక వర్గం నుంచి ఎంచుకునే అవకాశం ఉంది? అధ్యక్షురాలు ఇంకా బహుశా ఉండకపోవచ్చు, బట్ ముందు నడ్డా స్థానంలో మహారాష్ట్ర అయిన తర్వాత కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలన్నారు. ఇప్పుడు ఇందాక నేను అన్నట్టుగా ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడి విషయంలో వాళ్ళ నిర్ణయం పూర్తయితే పెద్దక్క ఓలు తెగితే చిన్నక్క ఓలు దానికి అదే తెగుతుందని ఒక సామెత, పాత సేయింగ్. అట్లా అప్పుడు నిజానికి ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణకు అధ్యక్షుడు చాలా కీలకం అవుతుంది. ఇప్పుడు మీరు జాతీయ అడుగుతున్నారు, బండి సంజయ్ని మళ్ళీ తెచ్చిపెట్టడం తప్పనిసరి అని వాళ్ళందరూ చెప్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ఢీకొనాలంటే. కాబట్టి ఆ బండి సంజయ్ని ఇక్కడ పెట్టినప్పుడే అక్కడ కూడా ఆలోచన చేసే ఒక అవకాశం ఉంది. తప్పనిసరిగా తెలుగుదేశానికి అంటే భిన్నమైనటువంటి సామాజిక వర్గం తెలుగుదేశం పలానది అంటున్నారు కాబట్టి దానికి భిన్నమైంది ఇక్కడ పెడతారు. ఏ పార్టీ ఒకటే కులానికి ఉండదండి బేసిక్గా. కానీ ఫేస్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి రంగంలో డామినేట్ చేశారు, కానీ లేకపోతే వాళ్ళకి ఇవ్వాలని అంతకుముందు కన్నా లక్ష్మణ్ పెట్టారు, తర్వాత కూడా చేయాలనుకున్నారు. సో అనేక కారణాల వల్ల పురంధేశ్వరిని పెట్టారు. నాకు తెలిసిన మేరకు బీజేపీ అగ్రనాయకత్వం ఆమె తమ కంటే కూడా అటువైపు మొగ్గు ఎక్కువ చూపిందని ఒక అభిప్రాయం జనరల్గా ఉంది. ఆ పుష్ అగ్రెషన్ లేకుండా పోయిందని. అంటే పెద్దగా తెలుగుదేశం బీజేపీ వేరు కాదని అనేది అదే వచ్చిందని. అందుకని దాన్ని కొంచెం చక్కదిద్ది ఒరిజినల్ బీజేపీ ఫేసు, ఇంకా వీలైతే కొంచెం